Hi, this is JV. This is my podcast with Mr. Ravi Babu garu. Hi, Hi JV, how are you? I'm doing great. So, my film Razor, Razor is releasing on 8th May of 8th, 8th yeah. of May. సో ఈ ట్రైలర్ చూశాను, చాలా ఇంప్రెసివ్గా ఉంది. Thank you. అండ్ మీరు హీరోగా పొజిషన్ చేసుకొని ఒక యాక్షన్ ఫిల్మ్ చేయటం అనేది ఇట్స్ లిటిల్ సర్ప్రైజింగ్. ఎందుకంటే ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, 24 years యూ బీన్ డైరెక్టింగ్, Yeah. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ ఎ మెయిన్ లీడ్ విత్ యాక్షన్ ఓరియంటేషన్. ఇంచుమించు మన ఇద్దరం హైదరాబాద్ లో కెరియర్స్ ఒకేసారి స్టార్ట్ చేసాం. Almost, ఎందుకంటే yeah. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా మీ ఐడల్ బ్రెయిన్ తోనే డిజిటల్ పబ్లిసిటీ Right. అప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే స్టార్ట్ అవుతుంది కూడా ఈ వెబ్సైట్స్ ఇవన్నీ. రైట్, ఇట్ వాజ్ ద ఫస్ట్. యా, బాగా గుర్తుంది నాకు. చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది, కానీ మొన్నట్లానే అనిపిస్తాను. అవును, ఫీల్స్ జస్ట్ లైక్ ఎస్టర్డే, బట్ సో మచ్ టైమ్ హ్యాస్ గాన్ బై. రైట్. సో యువర్ ఆస్కింగ్ మీ అబౌట్ ఎందుకు హీరోగా నన్ను నేను పొజిషన్ చేసుకున్నాను 24 ఏళ్ళ తర్వాత. యాక్చువల్గా జీవి ఫస్ట్ థాట్ అది కాదు. థాట్ ఏంటంటే, నన్ను హీరోగా అనటం కంటే సినిమాలో ఒక 6 ఏళ్ల పాప హీరోయిన్ అనటం కరెక్ట్. ఆ 6 ఏళ్ల పాప చుట్టూ తిరిగే కథ ఇది. ఆ కథలో నేను కూడా ఒక క్యారెక్టర్. చాలామంది క్యారెక్టర్స్ ఉంటారు, నాది కూడా ఒక క్యారెక్టర్. బట్ కాకపోతే ఏంటంటే, ఆ క్యారెక్టర్స్ అన్నింటిలో కొంచెం ఎక్కువ ఫుటేజ్ ఉండి ఆ పాపతో ఎక్కువ ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ కాబట్టి నన్ను హీరో అంటారేమో. బట్ సమ్హౌ ఐ ఫైండ్ కాలింగ్ మై సెల్ఫ్ ద హీరో వెరీ ఫన్నీ. సో బికాజ్ ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. ఎందుకు చేశారంటే ఆ వేషం, నేను అనుకున్నాను ఈ క్యారెక్టర్ని వేరే ఎవరు, ప్రతిసారి అలాగే స్టార్ట్ అవుతుంది నాకు, ఎవరైతే బాగుంటారు అనే ఒక ఎక్సర్సైజ్ చేశాను. చేస్తే రఫ్గా ఈ డైమెన్షన్స్ ఉండాలి ఆ క్యారెక్టర్కి. ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఏజ్ గ్రూప్ ఎలా ఉండాలి, క్యారెక్టరు బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి ఈ ఫిజికల్ అట్రిబ్యూట్స్ ఉండాలి, ఇలాంటి యాక్షన్ చేయగలగాలి, ఇలాంటివి ఉంటాయి. చూస్తే నాకు ఎవరు సూటబుల్గా అనిపించలే. నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, లేకపోతే నాకంటే వయసులో చిన్నవాళ్ళు ఉన్నారు. నా ఏజ్ గ్రూపు ఆ బ్రాకెట్లో ఆ డైమెన్షన్స్తో ఎవరు దొరకలే నాకు. సరే అని చెప్పేసి నేనే చేద్దామని అనుకున్నాను. కానీ నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి చేయటానికి. సో ఆ లిమిటేషన్స్ ఓవర్కమ్ చేయాలంటే ఫిజికల్గా నేను ట్రైన్ అవ్వాలి అని చెప్పేసి ట్రైన్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఒక మధ్యలో ఇంకో సినిమా చేస్తున్నాం, అప్పుడు ఏనుగుతో ఉండడం గట్టిగా చలవడం ఒక సినిమా ప్రొడక్షన్లోకి వెళ్తాం. సో అది చేస్తున్నప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. ఇది ఒక 8 నెలలు పట్టింది ట్రైనింగ్. చేసిన తర్వాత సురేష్ బాబు దగ్గరికి వెళ్ళి, నేను సార్ ఇలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఇలాంటి సినిమాలో నేనే యాక్ట్ చేద్దాం అంటే ఆయన అంతా విన్నాడు. యాక్షన్ సినిమా అంటున్నావు, మరి నీకేమో వేరే ఇమేజ్ ఉంది కదా, డైరెక్టర్గా ఇమేజ్ ఉంది, లేకపోతే ఒక కామిక్ విలన్గా, కమీడియన్, ఇలాంటి ఇమేజెస్ అన్నీ ఉన్నాయి నీకు. నిన్ను ఇలాంటి వేషంలో చూడటానికి ప్రెప్ కావాలి, అలవాటు చేయాలి జనానికి, లేకపోతే ఫస్ట్ టైం అలా చూసి ఏం రియాక్షన్ ఉంటుందో మనకి. నువ్వు పని చేయి, ఫస్ట్ ఒక ఫైట్ షూట్ చేయి నీతో, చూద్దాం. ఫైట్ బాగుంది, నువ్వు సరిపోతున్నావు అనుకుంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే విల్ టేక్ అనదర్ కాల్. అల్లరి టైం నుంచి ఇదే ప్రాసెస్ మీకు సురేష్ బాబు గారితో. సురేష్ బాబు గారితో బట్ ఇట్ వాస్ అ వెరీ సెన్సిబుల్ డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు సినిమా అంతా తీసి తర్వాత నేను అది కరెక్ట్ కాదనుకుని దాన్ని ఏదో అవటం కంటే ముందు ఒక ఫైట్ తీసి, ఇట్ ఇస్ లైక్ టెస్ట్ మార్కెటింగ్, టెస్ట్ షూట్. ఇట్ ఈస్ లైక్ డెవలపింగ్ ఎ ప్రోటోటైప్ ఫర్ అ ప్రోడక్ట్. Prototype is not good. When you check it aside, make another prototype or go to another idea. నేనేం చేశాను, ఆ ప్రోటోటైప్ని తీసుకెళ్ళి చాలా పెద్ద ప్రోటోటైప్ చేశాను. లైక్ వీ మేడ్ ఇట్ ఫైట్ ఇన్ అ మ్యాసివ్ సెటప్. ఆయనే షాక్ అయ్యి, ఎందుకు ఇంత అంటే, లేదు సార్ అది ఇప్పుడు ఇది తీస్తున్నాం సార్, సపోజ్ రేపు నేను కరెక్ట్ అనుకోండి వేషానికి, ఇది వాడాలి కదా మన సినిమాలో, లేకపోతే ఇది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఆ ప్లాన్తోనే చేశాను. చూసాను, ఇద్దరం చూసాం. ఆయన కూడా బాగుంది ఫైట్, బీట్స్ అని కరెక్ట్గా ఉన్నాయి, బాగుంది. సో ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సరే మనం చేయొచ్చు వేషం చెప్పి, సరే అప్పుడు జరిగే సినిమాని ఫినిష్ చేసి ట్రైన్ అవుతున్నాను కంటిన్యూస్గా. ట్రైనింగ్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ అంటే మార్షల్ ఆర్ట్స్? Yes, దాని పేరు ఏంటి? a part of it was like a mixed martial art training. It's a mixed martial art training. It involves a lot of kicks. అంటే ఒక రోజు 500-600 కిక్స్. ఐఎమ్ నాట్ యంగ్, ఐఎమ్ నాట్ ఇన్ మై 20s కాబట్టి. సో వెయిట్ ట్రైనింగ్ ఎక్కువ చేసాం కదా, మనకి అన్నీ టైట్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆ హ్యామ్ స్ట్రింగ్స్ అవన్నీ లూజన్ అప్ చేసి 6.5 feet హైట్, 7 feet హైట్ కిక్ చేయాలంటే అన్నీ ఓపెన్ అవ్వాలి కదా కాళ్ళు, ఇదంతా ఓపెన్ అవ్వడం టైం పట్టింది. ఫైనల్గా కరెక్ట్గా ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి ఐ వాజ్ ఇన్ డీసెంట్ షేప్. బట్ ఐ హ్యాడ్ టు ట్రైన్ త్రూ అవుట్ ద షూటింగ్ ఆఫ్ ద ఫిల్మ్. మనకు వచ్చేసిందని ఆపలేము, ఎందుకంటే మళ్ళీ టు కీప్ ఇట్ గోయింగ్. సో రోజు పొద్దున్నే 3:30కి లెగవటం, 4:45కి క్లాస్కి వెళ్ళటం, 6:15 దాకా క్లాస్లో ఉండటం, ప్రాక్టీస్ చేయటం, అక్కడ నుంచి షూటింగ్కి వెళ్ళటం,
రోజంతా షూటింగ్ చేయటం. సో ఇదే జరిగిందనమాట ప్రొడక్షన్ చేసిన అన్నాడు. బట్ ఇప్పుడు సినిమా చూస్తుంటే ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ పేడ్ ఆఫ్ ఆల్ దట్ హార్డ్ వర్క్. యా, చాలా రియలిస్టిక్ గా ఉంది. సో వాజ్ ఇట్ రిస్కీ? అంటే Risks? ఫైట్స్ ఎస్ రిస్క్స్ అంటే రిస్క్స్ వర్ క్యాల్కులేటెడ్, బట్ సమ్ టైమ్స్ యువర్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ యూ హ్యాడ్ నో కంట్రోల్ ఆఫ్ ఇట్. సో కొంచెం కేర్ తీసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కిక్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాపర్ జిమ్ మ్యాట్స్ ఉంటాయి, ఫ్రిక్షన్ ప్రాపర్గా ఉంటుంది, కాలు ట్విస్ట్ అయినా పట్టిన కింద పడినా ఏదైనా. సో ఫస్ట్ ఫైట్ పైన తీయటానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇది క్యాల్కులేట్ చేయాలి, అన్నీ చేశాం కానీ కింద సాఫ్ట్ మట్టి ఉంటుందని క్యాల్కులేట్ చేయాలి. సో మా కోచ్ కూడా కొంచెం టెన్షన్ పడ్డాడు. సార్ ఇది మట్టి డేంజర్ సార్, ఎందుకంటే కాలు కొంచెం స్లిప్ అయినా ఇది ట్విస్ట్ అవుతుంది, పైగా మీరు ఇంత హైట్ ఉన్నారు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన ఉంటుంది బాడీకి, సో స్లిప్ అయి పడటానికి ఛాన్స్. లేదు మాస్టర్ ఇక చేస్తాం కదా, ఇప్పుడు ఏం చేస్తాం, జిమ్ మ్యాట్లు తీసుకొచ్చి ఫ్లోర్ అంతా వేయలేం కదా, విల్ డూ ఇట్ అని చేస్తాం. లక్కీగా దేవుడి దేవుళ్ళు ఎక్కడ స్లిప్ అవ్వాలా ఎక్కడ పడలా ప్రాపర్గా పర్ఫామ్ చేయగలిగాం. రైట్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫీమేల్ లీడ్ ఇన్ దిస్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద బేబీ? లేదు దెర్ ఇస్ నో హీరోయిన్ ఆ టైప్ క్యారెక్టర్ అనేది, చిన్న క్యామియోస్ అలాంటివి ఉన్నాయి కానీ బట్ దెర్ ఇస్ నో ప్రాపర్ హీరోయిన్, క్లీషేడ్ హీరోయిన్ లేదు సినిమాలో లేదు. మీరు మొదటి ఫిల్మ్ నుంచి ఎప్పుడు చాలా డిఫరెంట్గా ట్రై చేస్తారు. ఈ మూవీకి హౌ డిఫరెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నాలజీ కానీ లేదంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ వాట్ డిఫరెన్స్ కెన్ తెలుగు ఆడియన్స్ ఫైండ్ ఇన్ దిస్ మూవీ? ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్ జీ. సో వాట్ ఐ డూ ఇస్, నేను చాలా జానర్స్లో సినిమాలు చేశాను, కామెడీస్, రామ్ కామ్స్, హారర్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఐవ్ డన్. సో నేను ఎప్పుడు జానర్ని చూస్ చేసుకుని లేకపోతే స్టోరీని చూస్ చేసుకున్నా, ఐ ట్రై టు అడాప్ట్ మై సెల్ఫ్ టు దట్ ఫిల్మ్, టు అ సర్టన్ నేరేటివ్ స్టైల్. ఆ సినిమాకి ఏది కరెక్టో, ఈ సినిమాని ఈ టైప్ ఆఫ్ నరేషన్, ఈ టైప్ ఆఫ్ లెన్సింగ్, ఈ టైప్ ఆఫ్ కలరు, లేకపోతే ఈ టైప్ ఆఫ్ బ్యాగ్తో షూట్ చేయాలని ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క విధంగా నన్ను నేను అడాప్ట్ చేసుకుంటాను. అందుకే నా స్టైల్ అన్ని సినిమాలు ఇలాగే షూట్ చేస్తాను అలా ఎప్పుడు లేదు. సో అలాగే ఈ సినిమాకి వచ్చినప్పుడు కూడా దిస్ ఇస్ అన్ యాక్షన్ థ్రిల్లర్, సో దీనికి లెన్సింగ్ హార్ష్గానే ఉండాలి, సాఫ్ట్గానే ఉండాలి, ఎందుకంటే పాప ఉంది సినిమాలో. బట్ ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేనేమో 6 అడుగులు 4 అడుగులు ఉన్నాను, పాప ఏమో ఒకే ఫ్రేమ్ నా మోకాళ్ళ పైదాకా వస్తుంది. సో ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో కంపోజ్ చేయాలి చాలా చోట్ల. చేయటం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ పెద్దదైపోతుంది, డిస్టెన్స్ డీటెయిల్ పోతుంది, ఇవన్నీ పోతుంది. సో ఇవన్నీ లో యాంగిల్ పెట్టాల్సి వస్తుంది. లో యాంగిల్ పెడితే పాప కంపోజ్ అవుతుంది మళ్ళీ, లేకపోతే నేను ఇంకెక్కువ పొడుగుతాను. అదే. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో సి లైక్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా ఉంది, ఒక సినిమా నచ్చావులే సినిమా. నేను ఫస్ట్ టైం హీరోయిన్ మా ఆఫీస్కి వచ్చినప్పుడు నీలాగే నేను టేబుల్ వెనక్కి కూర్చున్నాను, డోర్ బయట నుంచి నడిచి వచ్చింది, నేను హాయ్ అన్నాను, కూర్చుంది నా ముందు, మాట్లాడాను, ఎస్ వీఆర్ కాస్టింగ్ యూ, వాట్ ఎవర్ దట్ హోల్ థింగ్ వాస్ డిసైడెడ్. షీ సెడ్ బై అండ్ షీ లెఫ్ట్. ఐ నెవర్ సా దట్ హీరోయిన్ అగైన్ టిల్ ద ఓపెనింగ్ డే. అక్కడ ఓపెనింగ్ రోజు చూసి నేను షాక్. ఆ అమ్మాయి కరెక్ట్గా 4 feet 11 inches ఉంది హీరోయిన్. ఏంటి నేను చేసిన తప్పు? కూర్చుని చూశాను అమ్మాయిని, ఆ అమ్మాయి ఇక్కడ పెద్ద హీల్స్ వేసుకొచ్చింది, నార్మల్ హైట్ అనుకున్నాం. ఇప్పుడు సినిమా అంతా ఎలా మేనేజ్ చేస్తావు? ఇది స్టిల్ వరకు ఓకే, ఒక షార్ట్ వరకు ఓకే. సో ఏం చేసామంటే వి అడాప్టెడ్ క్విక్లీ. షీ వాజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. మేము ఆ అమ్మాయి హైట్ వల్ల వీ డి నాట్ వాంట్ టు టేక్ హర్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. వీ వాంటెడ్ హర్. చాలా బాగా యాక్ట్ చేస్తుంది, చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్. సో ఏం చేసామంటే సెట్లు మార్చాం. సినిమా అంతా సెట్స్లోనే షూట్ చేసాం. అది ఎవ్రీ సెట్ హ్యాడ్ అ స్ప్లిట్ ఫ్లోర్. వన్ పార్ట్ ఆఫ్ ద సెట్ ఈజ్ ఆల్వేస్ 4 to 6 inches హయ్యర్ దెన్ ది అదర్ సైడ్. ఒక 4 నుంచి 6 అంగుళాల తేడా ఉంటుంది ఫ్లోర్లో అన్ని సెట్లకి. సో ఆ లోవర్ ప్లేస్లో హీరోయిన్తో నడిపించేవాళ్ళం, అప్పర్ ప్లేస్లో హీరోయిన్ నడిచేవాళ్ళు, కీழ లోవర్ ప్లేస్లో మిగతా ఆర్టిస్టులు నడిచేవాళ్ళు. ఇలా కంపోజ్ చేసి, సో అలా ఈ సినిమాకి కూడా సో పాప, నేను, విలన్స్, ఫైట్లు ఇది కాబట్టి సో ఎప్పటికప్పుడు కొంచెం అడాప్ట్ చేసుకుంటూ చేసాం. రైట్. సో వాట్ ఈస్ అంటే థ్రిల్లర్, మీరు అమ్మాయిని సేవ్ చేయడం ఇట్స్ నాట్ జస్ట్ థ్రిల్లర్, ఇట్స్ ఇట్ ఇస్ అ గివెన్ దట్ నాది పాప, మా ఇద్దరిదే ఒక చిన్న సర్వైవల్ డ్రామా, రైట్, escaping from bad guys or whatever. It's a survival drama. It's very obvious అది ట్రైలర్ అయిన చూస్తే. బట్ హౌ డు వి సర్వైవ్? ఎలా సర్వైవ్ అవుతాం? వాట్ ఈస్ ఇట్ దట్ వీ నీడ్ టు సర్వైవ్? మా దగ్గర ఏమీ లేదు. సో ఎలా సర్వైవ్ అవుతాము, అసలు కోర్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, ఇదంతా వేరే వేరే నేరేటివ్ అండ్ వేరే ఆస్పెక్ట్. బట్ ఫండమెంటల్గా ఇట్స్ సర్వైవల్ డ్రామా. ఎస్. మీరు యుఎస్లో చదువుకుంది
సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్. ఎడిటింగ్. ఐ నెవర్ స్టడీ డైరెక్షన్. డైరెక్షన్ ఇప్పుడు చదవాలి. ఎడిటింగ్ చదివారు. కానీ ఐ వాజ్ అ ట్రైన్డ్ ఎడిటర్. ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఐ వాజ్ అ ట్రైన్డ్ ఎడిటర్. కానీ మీరు ఫోటోగ్రఫీలో యూ యూస్ టు డూ లాట్ ఆఫ్ స్టఫ్ కదా. ఐ యూస్ టు వర్క్ ఎస్ అ కెమెరామెన్ ఎడిటర్ అబ్రాడ్ అండ్ ఆఫ్టర్ కమింగ్ హియర్. తర్వాత ఏమైందంటే దెన్ ఐ ఫౌండ్ దట్ ఐఎమ్ వెరింగ్ టూ మెనీ హ్యాట్స్ లైక్ యూ. యూఆర్ వెరింగ్ ఓన్లీ వన్ హ్యాట్. బట్ నేను చాలా హ్యాట్స్ వేసుకున్నా. ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామెన్, ఎడిటర్, ఇవన్నీ వద్దులే అని చెప్పేసి అప్పుడు ఆ కెమెరా అండ్ ఎడిటింగ్ పక్కన పెట్టేశారు. మంచి వాళ్ళకి, నాకంటే బెటర్ వాళ్ళకి డెలిగేట్ చేసి ఓన్లీ ఇది మాత్రం ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ మాత్రం చూసుకుంటాం. మీ మొదటి ఫిల్మ్ అల్లరి అవును. చూసినప్పుడు ఇట్ గేవ్ టోటల్ న్యూ ఫీలింగ్ టు ద ఆడియన్స్. ఆస్పెక్ట్ రేషియో కావచ్చు, లెన్సెస్ కావచ్చు, కెమెరా యాంగిల్స్, ద వే యూ ప్రెజెంటెడ్ ద స్టోరీ. అంటే అదొక మిడిల్ క్లాస్ స్టోరీని బాయ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ బాయ్ మీట్స్ గర్ల్. చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ చేసి అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఆ టైంలో హిట్ అయింది. దట్స్ లైక్ ఈవెన్ టుడే ఇట్ ఈస్ లైక్ వాళ్ళు చూసినా కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది ఆ కథ, ఆ పర్ఫార్మెన్సెస్. దాని గురించి చెప్పండి. ద కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ రేషియో అప్పట్లో అన్ని సినీస్కోప్ ఉండేది, మీరు 35mm లో చేశారు. సో చెప్పండి, వాట్ ఈస్ ద రీజన్? అంటే మీ థాట్స్ ఏంటి? ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్కి ఇది తెలవాలి డెఫినెట్గా అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు అది ఫిల్మ్ ఎరా, డిజిటల్ రాలా, ఇంకా డిజిటల్ వరల్డ్లో ఉంది. నేను అల్లరి చేసే ముందే 1995లో ఐ వాజ్ టెస్టింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ హై డెఫినేషన్ కెమెరాస్ మేడ్ బై JVC. న్యూయార్క్లో వీఆర్ టెస్టింగ్ దెమ్. షూట్ చేసేవాళ్ళం. హై డెఫినేషన్ చూసి ఇదేంట్రా బాబు ఫిల్మ్ని రీప్లేస్ చేస్తుంది అలా అనుకునేవాళ్ళం అనమాట. 2010 దాకా రాలా, డెవలప్మెంట్లోనే ఉండిపోయినాయి. అక్కడ అమెరికాలో వాడేవాళ్ళు. బట్ ఫిల్మ్లోనే షూట్ చేయాలి. టాకింగ్ ఆఫ్ 2002 అల్లరి. ఫిల్మ్ వాజ్ ర్యాంపెంట్. ఫిల్మ్ వాజ్ ద ఓన్లీ థింగ్. ఫిల్మ్ తప్ప వేరేమీ లేవు మాకు అప్పుడు. నాకు అప్పుడు ఏంటంటే అడ్వర్టైజింగ్ నుంచి వచ్చాను కాబట్టి వెరీ కాస్ట్ కాన్షియస్ అనమాట. అడ్వర్టైజింగ్లో లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. బట్ ఇంత ఇవ్వాలి వాళ్ళకి, ఫుటేజో ఇన్ఫర్మేషనో చేసి ఇవ్వాలి. దాంట్లో ఏదో మార్జిన్ చూసుకోవాలి మనం. సో ఇవన్నీ ఉండేవి. సో ఇప్పుడు సినిమాకి వచ్చేసరికి కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాం. మనమే ఫండ్ చేద్దాం అనుకుంటున్నాం సినిమాని, ప్రొడక్షన్ని. సో ఇది మ్యాక్సిమం కాస్ట్ ఎఫిషియెంట్ ప్రొడక్షన్ అవ్వాలి. ఎలా కాస్ట్ ఎఫిషియన్సీ ఎలా స్టార్ట్ అవుతుంది? మన సినిమా అంతా సెట్లో చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నాకు రియల్ లొకేషన్స్ ఆ కలర్స్తో కానీ నేను అనుకున్నట్టు కానీ ఉండవు. అప్పుడు హైదరాబాద్లో లేవు కదా ఇంత మోడల్ కెఫేస్ లేవు, కలర్స్ లేవు. అప్పుడే ఫస్ట్ కాఫీ డే పెట్టారు. ఆ కాఫీ డేలో వెళ్ళి షూటింగ్ చేశాను నేను, ఫస్ట్ కాఫీ డేలో. సో లేవని చెప్పేసి ఎలా అని చెప్పేసి అనుకుంటుంటే ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు సినిమా స్కోప్ అంటే పెద్ద ఆస్పెక్ట్ రేషియో 1:2.35. ఇట్స్ వెరీ బిగ్, వైడ్. సో వాట్ ఎవర్ నార్మల్ లెన్స్ యూ పుట్ ఆల్సో ఇట్ ఇస్ సో వైడ్. సో ఇట్ మీన్స్ యువర్ సెట్స్ హ్యావ్ టు బీ స్లైట్లీ వైడర్. అదర్వైజ్ ఏమవుతుందంటే చిన్న సెట్స్లో అంత వైడ్ లెన్స్లతో ఇలా ఉంటుంది, డిస్టార్ట్ అయిపోతుంది. అవును. మరి ఏం చేద్దాం అనుకుని చెప్పి సరే ఒక పని చేద్దాం, ఫ్లాట్ లెన్సెస్తో షూట్ చేద్దాం. ఇంతకుముందు అలాగే చేసేవాళ్ళు కదా మన తెలుగు సినిమాలని, ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మనం చేస్తే వల్ల 2 అడ్వాంటేజెస్ ఏంటంటే నాకు డిస్టార్షన్ ఉండదు, ఎంత వైడ్ అయినా వెళ్ళొచ్చు నేను. 2 ఏంటంటే సెట్ సైజు కూడా నేను చిన్నది వేసుకోవచ్చు, ఎందుకంటే నాకు అంత అవసరం లేదు కదా. సో దీనివల్ల చాలా కాస్ట్ తగ్గిపోతుంది నాకు, ఈ సైడ్ తగ్గిపోవడం వల్ల. అండ్ ప్లస్ నేను చిన్న ఇళ్లలో స్మాల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి షూట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ కాంపాక్ట్నెస్ కూడా ఆ 35mm బెటర్గా కనపడుతుంది అని చెప్పేసి ఫస్ట్. ఇక నెక్స్ట్కి వచ్చేసి ఏంటంటే అప్పుడు చేతిలో కెమెరా ఉంటే ఆడుకునేవాడిని. చేతిలోనే ఉండేది కెమెరా, ట్రైపాడ్ కూడా వాడేవాళ్ళం కాదు. సెట్లో నేను ఇలా కెమెరా పట్టుకుని అలా తిరుగుతూ ఉండేవాడిని. ఏది RE3 కెమెరా అని, హ్యాండిల్డ్ ఎక్కువ. ఎందుకంటే ఇంత కథ 45 డేస్లో తీయాలి. ట్రైపాడ్ పెట్టి తీసే టైం కూడా నాకు టైం వేస్ట్. ఇప్పుడు ఒక కెమెరాని ఇంకొక యాంగిల్కి షిఫ్ట్ చేయాలంటే ట్రైపాడ్ పెట్టాలి, కెమెరాని మౌంట్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి, షార్ట్ పెట్టాలి, అది బాగోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేయాలి. ఎందుకు నాకు లైటింగ్. సార్ లైటింగ్ ఇస్ అ గివెన్. లైటింగ్ ప్రాబ్లం ముందే సాల్వ్ చేస్తాం. లైటింగ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? ఇప్పుడు కూడా అంతే లైటింగ్ ప్రాబ్లం. వాట్ వీ డూ ఇస్ వి సాల్వ్ ద లైటింగ్ ప్రాబ్లం, విచ్ మీన్స్ నేను షూటింగ్ వచ్చిన తర్వాత నా టైం లైటింగ్ కోసం వేస్ట్ అవ్వకూడదు. సెట్స్ హ్యావ్ టు బి ప్రీలెట్. కావాలంటే అంత ముందు ఒక రోజు లైటింగ్ షిఫ్ట్ తీసుకున్నాను, ప్రాబ్లం. బట్ షూటింగ్ వచ్చిన తర్వాత నేను లైటింగ్లు అడ్జస్ట్ చేస్తాను. ఐ డోంట్ లైక్ ఇట్ అండ్ ఐ డోంట్ లైక్ దట్ వేస్ట్ ఆఫ్ టైం. సో ఇది ఎందుకని చెప్పేసి చేతిలోనే పట్టు తిరుగుతూ ఉన్నాను కెమెరా. అలాగే రెడీ ఇలా పట్టుకుని క్లోజ్అప్ పెట్టేసేవాడు, డైరెక్ట్గా పెట్టేసేవాడు. రెడీ అమ్మా నరేష్, రెడీ స్టార్ట్ కెమెరా. హుడ్ వ్యూ ఫైండర్లో చూడటం కూడా లేదు, జస్ట్ హుడ్ జడ్జ్మెంట్. హుడ్ ఉంటుంది కదా, అదే దానికి వ్యూ ఫైండర్ కూడా ఎదురుకోవట్లేదు. వ్యూ ఫైండర్ ఉంది, లేదు మానిటర్ ఉంది. మానిటర్ అక్కడ ఉంటుంది, బట్ మన ఫోకస్ ఇక్కడ ఉండలేదు, చేత్తో పట్టుకున్నాను కెమెరా.
సో ఓన్లీ హుడ్ జడ్జ్మెంటే. ఓ హుడ్ ఈ హైట్లో పెడితే నాకు కరెక్ట్గా కంపోజ్ అవుతుంది హెడ్ రూమ్తో షార్ట్ అని చెప్పేసి ఇలా పట్టుకుని రెడీ అమ్మా, రెడీ టేక్ షార్ట్, రెడీ యాక్షన్, ఈ డైలాగ్ అయిపోయిన తర్వాత పెట్టుకుంటాం, ఇలా తీసాం సినిమా అంతా టైం సేవింగ్ కోసం. ఇవన్నీ ఎందుకు చేసామంటే బికాజ్ ఐ వాజ్ అప్పటికి ఇప్పటికి చాలా కాస్ట్ కాన్షియస్ డైరెక్టర్. అంటే డబ్బులు అనేవి వేస్ట్ అవ్వకూడదు, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనపడాలి అనేది ఆ రోజు ఫిలాసఫీ నాది, ఈ రోజు కూడా ఫిలాసఫీ అది. ఇంకోటి లెన్స్ చాయిసెస్. లెన్స్ ఏంటంటే అందులో కొన్ని టిపికల్ క్యారెక్టర్స్ ఉంటాయి. తనిఖీల భరణి గారి క్యారెక్టర్, మన వాచ్మెన్ క్యారెక్టర్ లక్ష్మీపతి గారు, చనిపోయిన లక్ష్మీపతి గారు, ఆయన క్యారెక్టర్స్ అన్ని ఏంటంటే చాలా విచిత్రంగా ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, యానిమేటెడ్ క్యారెక్టర్స్ లా ఉంటాయి. ఇప్పుడు లక్ష్మీపతి ఇలా లిఫ్ట్లో కూర్చుని పెద్ద లెన్స్ పెట్టుకుని ఇలా చూస్తుంటే ఐ వాంటెడ్ హిస్ ఫేస్ టు లుక్ వెరీ పెక్యులియర్, చాలా డిస్టార్టెడ్గా పెక్యులర్గా ఉండాలనిపించింది. టాప్ యాంగిల్స్లో షూట్ చేస్తున్న ఫేస్ ఇలా మాట్లాడతాడు. సో అప్పుడు ఏంటంటే 35లో 9.8 లెన్స్ అని ఒకటి ఉంటుంది. ఆ లెన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫోకల్ లెంగ్త్ చాలా తక్కువ, ఎంత దగ్గరగానే తీసుకెళ్ళచ్చు మనం. సో ఆల్మోస్ట్ ఈ డిస్టెన్స్ 1 ఇంచ్ డిస్టెన్స్లో పెట్టేవాడి కెమెరాకి ఆర్టిస్ట్. చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ పర్లేదు సార్ మీరు యాక్ట్ చేయండి సార్ అనే ఉండే. సో 1 ఇంచ్ డిస్టెన్స్లో భరణి గారు, లక్ష్మీపతులు ఇలాంటి వాళ్ళు అందరూ యాక్ట్ చేసేవారు ఆ సినిమాకి. సో మేబీ ఆ టైంలో నన్ను పిచ్చోడు అనుకునేవాళ్ళు, ఏమనుకునేవాళ్ళో తెలియదు కానీ కానీ అవుట్పుట్ చూస్తే దట్ ఈస్ డిఫరెంట్. బట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మామూలుగా యాక్ట్ చేసే ఆర్టిస్ట్ సడన్గా లెన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి యాక్ట్ చేయమంటే ఏమనుకుంటారు, ఏం చెప్పుకుంటారు బయటకు వెళ్ళి, అడవుడే బాబు లెన్స్ ఇక్కడ పెట్టి యాక్ట్ చేయమని. బట్ ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్. అలా చేయటం వల్ల ఏం ఎఫెక్ట్ వస్తుందో నాకు తెలుసు అనమాట అప్పుడు. సో అది చేసాం అప్పుడు. బట్ ఆ రోజులు వేరు చేయాలి, అది ఫిల్మ్ కదా, రెస్పాన్సిబిలిటీ ఉండేది, రెస్పాన్సిబిలిటీ ఉండేది, భయం ఉండేది, ఒక్క అడుగు ఫిల్మ్ కూడా వేస్ట్ చేయకూడదనే తపన ఉండేది. ఇప్పుడు ఏముంది, డిజిటల్ వచ్చింది, నొక్కుతున్నారు, అక్కడ బొమ్మ వస్తుంది, అది రన్ అవుతుంది, అయిపోయిందమ్మా చెప్పు, ఇంకో చెప్పు తీసుకొచ్చి పెట్టమంటున్నారు, ఇది రేస్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ సమ్వేర్ ద రెస్పెక్ట్ ఫర్ ద క్రాఫ్ట్ హెస్ గాన్ బికాస్ ఆఫ్ దిస్ హోల్. ఏ వచ్చిన తర్వాత ఇంకా దారుణం అయిపోయింది. అంత తొందరగా మనం రీప్లేస్ చేయలేదులే, ఎందుకంటే ద హ్యూమన్ మైండ్ కెనాట్ బి రీప్లేస్ సో ఈజీలీ బై ఏఐ. ఏదో కొంచెం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి పెడుతుంది, నీకు కలర్ కరెక్షన్ చేస్తుంది, కానీ ఎమోషన్ జనరేట్ చేయలేదు, నీకు కథ చెప్పలేదు, కథ క్రియేట్ చేయలేదు. అది ఎంత బడ్జెట్ లో తీసారు ఆ టైంలో? బడ్జెట్లు పబ్లిక్ గా చెప్పకూడదు కదా, బట్ ఇప్పుడు నోబడి అంటే కొంచెం జనాలకి చాలా తక్కువ. జీవి అప్పుడు దానికి ఎంత అయింది, జీవి 84 lakhs అయింది జీవి సినిమా మొత్తానికి. 84 lakhs లో సినిమా తీసాం. అది కూడా 84 lakhs అయ్యేది కాదు, 80 lakhs అనుకున్న బడ్జెట్. 80 lakhs లోనే సినిమా తీద్దాం అనుకున్నాం. చూడు ఎంత ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూట్ చేసాం. 80 lakhs అనుకున్నాం, 80 lakhs లో తీయాలని. 45 days షూటింగ్ చేద్దాం అనుకున్నాం. 50,000 feet ఆఫ్ ఫిల్మ్ ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాం. ఇది బండ గుర్తులు. ఈ కనుక కరెక్ట్గా ఉంటే మిగతా కాస్ట్ అన్ని దే విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ కదా. నువ్వు కరెక్ట్ అనుకున్న టైంలో తీసావు, అనుకున్న ఫిల్మ్ ఎక్స్పోజ్ చేసావు. సో 4 lakhs ఎక్కడ ఎక్స్ట్రా. ఏమైందంటే కాపీ చూసిన తర్వాత చీకట్లో ఎక్కడో ఒక లైట్ మ్యాన్ నడిచి వెళ్తున్నాడు, కెమెరామెన్ చూసుకోవాలి. ఒక 5-6 షాట్లలో మనం సౌండ్ కోసం మైక్ పెడతాం కదా, ఇప్పుడంటే కనపడకుండా పెడతాం, పెద్ద మైక్ ఉండేది, మైక్ కనపడతాం చాలా షాట్లు. పాత సినిమాలో కనపడేది తెలుసా, మైక్ కనపడేది. ఇలా ఒక 20 షాట్లు ఉన్నాయి. నేను నోటీస్ చేశాను, సురేష్ బాబు ఏమో వదిలేవే అవన్నీ, ఎవరో చోట సినిమా బాగుంటే ఎవరో పట్టించుకోరు. బట్ మనకి లోపల సో ఒక 4 లక్షలు అడిషనల్గా ఖర్చు పెట్టి, ఇంత సీజీ లేదు కదా అప్పుడు. అక్కడ ఎవరో ఒక ఆవిడ ఉండేది, ఆవిడని పట్టుకుని ఏంటంటే ఇవన్నీ ఇరేస్ చేయాలండి సినిమాలోంచి, మళ్ళీ వెళ్ళి నేను షూటింగ్ చేయలేని అంటే, అప్పుడే సీజీ కూడా ఒక కంప్యూటర్ 2 కంప్యూటర్లు పెట్టుకుని ఎవరో చేస్తున్నారు. సీజీ కూడా అంత లేదు. సో దానికి 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది, అంత లేకపోతే అయ్యేది కాదు. ఎంత చేసింది అప్పుడు? ఐ డోంట్ నో జీవి, యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. అండ్ ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అబౌట్ మనీ ఆన్ అన్ ఇంటర్వ్యూ. మనీ కాదు, బేసికల్ గా మీరు యు ఆర్ ఆల్సో ప్రొడ్యూసర్ కదా అండ్ డైరెక్టర్. Yes, in so multiples. You must be knowing, it was definitely in multiples of the budget. It was definitely in multiples of the budget, which means that నేను అసలు జస్ట్ ఇది కొంచెం బ్రేక్ ఈవెన్ అయితే చాలరా బాబు అనుకున్నాను. బట్ లక్కీలీ బికేమ్ అన్ ఎకనామికలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. అండ్ అది ఫ్యామిలీ ఫిల్మ్, అంటే కొంచెం యూత్ ఓరియంటేషన్ ఉంటుంది, కానీ ఇట్ ఈస్ అబౌట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జీవి, I did not get any cuts in the film, జీవి. When I took it, see, you will be so surprised. నేను సెన్సార్కి వెళ్ళాను, సెన్సార్కి భయపడుతూనే వెళ్ళాను, ఎందుకంటే బాగా మోడర్న్గా ఉంది ఫిల్ము, అంతకుముందు అలాంటి నేరేటివ్ లేదు. ఏం చేస్తారో బాబా, ఆయన ఎవరో గుర్తురాట్లేదు నాకు. సెన్సార్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేది, ఆయన సినిమా చూశాడు. చూస్తే ఒక టాప్ యాంగిల్ షాట్ ఉంది, నరేష్ ఒక కూల్ డ్రింక్ తీసి ఒక అమ్మాయి మీద పోసేస్తాడు. ఆ షాట్ పెట్టినప్పుడు ఆ అమ్మాయి క్లీవేజ్ కనబడుతుంది.
ఆ క్లీవేజ్ కొంచెం తగ్గిస్తారా సార్ అన్నాడు. ఎంత సార్? సార్ ఆ షార్ట్ లెంగ్తే 24 ఫ్రేమ్స్ ఉంది సార్, ఎంత తగ్గించుకుంటారు? ఒక 8 ఫ్రేమ్స్ తీసేయండి సార్. 8 ఫ్రేమ్స్ అంటే 1/3 ఆఫ్ అ సెకండ్. తప్పకుండా తీసేస్తాను సార్, తీసేస్తాం. గివ్ మీ అ క్లీన్ UBA సర్టిఫికేట్, నథింగ్ ఎల్స్. వేరే కట్ లేదు సినిమాలో. బికాస్ ఒక్క బూతు మాట ఉండదు, ఒక వల్గర్ కామెంట్ ఉండదు, ఒక డిమీనింగ్ థింగ్ ఏమి ఉండవు దాంట్లో. ఇది కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ నాకు ఫోన్ చేశాడు సెన్సార్ ఆఫీసర్. నాకు ఇప్పుడు భయం, ఏంటంటే నిన్న కరెక్ట్గా సెన్సార్ చేయలేదని మళ్ళీ పిలిచాడా, ఇప్పుడేమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని వెళ్తే, రండి కూర్చోండి అన్నాడు. కూర్చున్న తర్వాత డ్రా ఓపెన్ చేసాడు, ఏదో పర్స్ తీసాడు, తీసి ఇలా డబ్బులు పెట్టాడు. ఏంటి సార్ ఇది? 800 రూపాయలు సార్, మీరు తీసుకోండి సార్ అన్నాడు ఆయన. దేనికి సార్ అన్నాడు. ఫ్రేమ్కి ఉందా? కాదు, దేనికి సార్ అన్నాడు. ఇప్పుడు ఈ 800 రూపాయలతో సినిమా థియేటర్లో ఇంతకుముందు స్లైడ్స్ వేసేవాళ్ళు తెలుసా నీకు? ఇంటర్వెల్లో స్లైడ్ పడతాయి, గ్లాస్ మీద చేసేవాడు స్లైడ్. రైట్. ఆ స్లైడ్ వేసేవాళ్ళు. దీంతో 800 రూపాయలకి 2 స్లైడ్స్ వస్తాయి సార్, 400 అవుతుంది ఒక స్లైడ్. మీ సినిమాకి 2 స్లైడ్స్ చేయించండి సార్. ఇది నాకు మీ సినిమా బాగా నచ్చింది సార్, మీరు బాగా కష్టపడ్డారు, మీ ప్రమోషన్లో నేను కొంత కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాను, ప్లీజ్ ఇది తీసుకుని. ఐ వాజ్ షాక్డ్ జీవి. ఒక సెన్సార్ ఆఫీసరు మనకి డబ్బులు ఇచ్చి మీ సినిమా నచ్చింది సార్, మీ ప్రమోషన్కి నేను హెల్ప్ చేయాలనుకున్నాను. ఎప్పుడన్నా విన్నావా అలాంటి స్టోరీ? లేదు, నెవర్. ఇట్ రియలీ హ్యాపెన్ టు మీ. సో మీరు ఆ ఫిలిం చాలా పెద్ద సక్సెస్ అయింది, కానీ ఈవెన్ టిల్ టుడే యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. యూ డోంట్ చేంజ్ యువర్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, యువర్ థాట్ ప్రాసెస్? లేదు జీవి, ఐ డidn't change because all I wanted to do was try and tell innovative stories according to me. అలా ఆలోచించేవాడి స్కీమ్ ఆఫ్ థింగ్స్లో స్టార్స్ ఫిట్ ఇన్ అవరు. ఎందుకంటే స్టార్స్ ఎలాంటి వాళ్ళు అంటే దే డోంట్ వాంట్ టు టేక్ అన్నెసెసరీ రిస్క్స్. ఇది స్టార్డమ్తో కూడిన పని, స్టార్డమ్ అనగానే బిగ్ మనీతో కూడిన పని. అన్నెసెసరీగా రిస్క్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి డబ్బులు పోయి స్టార్డప్ ఇలాంటిదన్నీ. సో స్టార్స్ డెఫినెట్గా ఫిట్ అవ్వరు మన స్కీమ్ ఆఫ్ థింగ్స్లో. సో జస్ట్ డిడ్ విత్ నాకున్న రీసోర్సెస్తో, నాకున్న నాలెడ్జ్తో, నాకున్న వాట్ యూ కాల్ ఇట్ అక్యుమెంట్తో ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ మేడ్ ఫిల్మ్స్. అంతే, వాళ్ళకో అదే చేస్తాను నేను. రైట్. దాని తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు చేశారు. అమ్మాయిలు అబ్బాయిలు చేసాం. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ముందు రిలీజ్ అయిన రోజు ఏదో అది ఇది అన్నారు, కానీ అది చూస్తే వెళ్ళి 95 రోజులు 100 రోజులు ఆడింది చాలా చోట్ల. దెన్ ఇట్ బికేమ్ ఎ కల్ట్ ఫిల్మ్ ఆఫ్ ఇట్స్ ఓన్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకీ కామెడీ. సో ఇట్ వాస్ టూ మోడర్న్ ఫర్ ఇట్స్ డే. 2003కి అది చాలా మోడర్న్ అనమాట. బట్ ఇట్ హ్యాడ్ టెరిఫిక్ మ్యూజిక్, మంచి పాటలు. అండ్ ద వే వి షాట్ ద సాంగ్స్ ఆల్సో వాస్ వెరీ నైస్ ఇన్ దోస్ డేస్. అది చాలా అదే ఫంకీగా ఉంటాయి. ఫంకీ, నో దే వర్ గ్రేట్ మెలడీస్. నిజం చెప్పమంటే నాకు ఇష్టం నువ్వంటే. సో మీ సినిమాలో అన్ని సినిమాల్లో సాంగ్స్. యా, వి వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద మ్యూజిక్ జీవి. అప్పుడు సాంగ్స్ ఉన్నప్పుడు 5 నెలలు 6 నెలలు పట్టేది మ్యూజిక్ డైరెక్టర్తో నాకు పాటల మీద కూర్చుంటే. అంటే అట్ స్టేజ్ అన్ని పాటలు రికార్డ్ చేసేవాళ్ళం, దాని తర్వాత షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. సినిమా మధ్యలో ఉన్నప్పుడు రికార్డింగ్ అలా లేకుండా. సో 5-6 months పట్టేది ఈచ్ మ్యూజిక్ డైరెక్టర్తో నాకు. సోగ్గాడులో నాకు అందులో సాంగ్స్ టెరిఫిక్, అంటే పిక్చర్ ఇప్పటికీ గుర్తుంది, డైరెక్షన్ నాకు ఇప్పటికీ గుర్తుంది. మీ రివ్యూ చదివాను నేను ఎక్కడ సోగ్గాడికి. విజువల్ ట్రీట్, అదేనా వర్డ్స్ వాడింది మీరు? పైన హెడ్డింగ్ పెట్టారు మీరు సోగ్గాడ్ రివ్యూ, విజువల్ ట్రీట్. నాకు బాగా నచ్చింది అది, ఎస్పెషల్ సాంగ్స్ లో. అవును, ఫ్రేమింగ్ కానీ కలర్స్, మీరు సెట్స్ చేసేవాళ్ళు కదా, వెరైటీగా ఉంటాయి. సెట్స్ కూడా చాలా అబ్స్ట్రాక్ట్ గా, ఒక చిన్న నూవార్ ఫీల్ ఉంటుంది ఆ సెట్స్ లో. అప్పుడు అలా ఉండేవాడిని. దాని తర్వాత వేరే సినిమాలు చేసి. రైట్. కానీ మీకు ఒక డైరెక్టర్ ఆఫ్ థ్రిల్లర్స్ అనేది అనసూయతో బాగా ఎస్టాబ్లిష్ అయింది. అవి గుర్తున్నాయి అందరికీ. ఫర్ సమ్ రీజన్ మనం ఎన్ని టైప్ ఆఫ్ సినిమాలు చేసి రామ్ కామ్స్ ఇలాంటి పెద్ద హిట్లు చేసినా కూడా నేను తీసిన థ్రిల్లర్స్ హారర్సే జనానికి ఎక్కువ గుర్తున్నాయి. అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దే హ్యాడ్ ఆన్ దెమ్, ఆర్ పీపుల్ లవ్ థ్రిల్లర్స్ అండ్ హారర్ ఫిల్మ్స్ సో మచ్. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. సో నేను అనుకుంటున్నాను ఏంటంటే ఆ థ్రిల్లర్ హారర్ సినిమాలే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది జనం మీద. కానీ నచ్చావులే ఇస్ కైండ్ ఆఫ్ మ్యూజికల్ కదా, మ్యూజికల్ లవ్ స్టోరీ, ప్రాపర్ లవ్ స్టోరీ. కానీ ఆ టైప్ మ్యూజికల్ కూడా తెలుగులో ఎవరు తీయలేదు. అంటే ఇట్స్ లైక్ ఫుల్ సెట్స్ అండ్ మ్యూజిక్, ఇట్స్ లైక్ ఎ ప్రాపర్ హాలీవుడ్ లో తీసే మ్యూజికల్ స్టైల్. అవును, ఇవాళ ఉన్న ఫిల్మ్ మేకర్స్ అప్పుడు నేను పరిచయం. నచ్చావులే సినిమా జస్ట్ ఒక 100 గజాల స్పేస్లో తీసిన సినిమా బ్రదర్. ఒకటే రోడ్డు మీద
100 గజాలే డిస్టెన్స్. సినిమా మొత్తం దాంట్లోనే తీసాం. 4 పాటలు తీసాం దాంట్లో. 70-80 సీన్లు దాంట్లో తీసాం. కానీ నువ్వు సినిమా చూస్తే ఇది ఊరంతా తిరిగి చేసినట్టు ఉంటుంది. అది తమిళ్లో రీమేక్ చేయడానికి ఎవరో కొన్నారు, రైట్స్ ఎవరో కొన్నారు, ఏం రత్నం ఎవరో కొన్నారు. నా దగ్గరికి వచ్చాడు అతను. ఏంటంటే మేము కొన్నాం సార్ రైట్స్, మీతో నేను జస్ట్ మాట్లాడాను. బ్రదర్, ఆ లుక్ అండ్ ఫీల్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడాలి బ్రదర్. అది నువ్వు బ్యాక్గ్రౌండ్స్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, మేకప్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని సింక్రోనీలో ఉండాలి, లేకపోతే నువ్వు అచీవ్ చేయరు. తర్వాత ఇది మల్టిపుల్ లొకేషన్స్లో నేను షూట్ చేయలేదు. ఒక 100 yards స్పేస్లో, అంటే ఓ 300 feet స్పేస్లో సెంటర్లో పైన ఒక బ్రిడ్జ్ చేసి కింద వేరే ఎన్వైరన్మెంట్, పైన వేరే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి సినిమా మొత్తం నేను అక్కడే తీశాను కదా. అదే రోడ్లో ఆ అమ్మాయి ఈ సైడ్ నుంచి బ్రిడ్జ్ ఎక్కుతుంది, పైకి బ్రిడ్జ్ మీద నడుస్తుంది, యువతల సైడ్ మెట్లలో నుంచి కింద దిగుతుంది. నీకు ఎలా ఉంటుందంటే సినిమాలో బ్రిడ్జ్ మీద ఎక్కి దిగినట్టే ఉంటుంది సినిమాలో. సో ఇలా ప్లాన్ చేసి తీసాం 100 గజాల స్పేస్లో. రోజు ఆఫీస్కి వెళ్తున్నట్టే వెళ్ళటం, ఆ 60-70 రోజులు వాట్ ఎవర్ షూటింగ్ చేసి అదే ప్లేస్లో షూటింగ్ చేయటం, మళ్ళీ తిరిగి రావడం. బట్ సినిమా చూస్తే నన్ను రామోజీరావు అడిగాడు, చాలా సీరియస్గా అడిగాడు ఆయన. ఏమండి మీరు రామోజీ ఫిల్మ్ సిటీ కోసం సినిమా చేశారు, రామోజీ ఫిల్మ్ సిటీలోనే సినిమా తీశారు, ఒక్క ఫ్రేమ్లో కూడా రామోజీ ఫిల్మ్ సిటీ కనపడదేంటి సార్ అంటే. నేను దట్ ఈస్ ద హోల్ పాయింట్ సార్. ఇప్పుడు ఎప్పుడైతే నేను చూపించలేదో, ఓహో ఇలాంటివి కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో చేయొచ్చు అనుకుంటారండి. లేకపోతే ఏమవుతుందంటే మీ స్టాండర్డ్ సెట్స్ ఉంటాయి కదా, మీ స్ట్రీట్లు, లైట్లు, అందరికీ తెలిసిపోతుంది కదా సార్ ఇది రామోజీ ఫిల్మ్ సిటీ. తెలకుండా ఉండటమే కరెక్ట్ కదా సార్ అన్న. గ్రేట్ మ్యాన్, ఈ యాక్సెప్టెడ్ ఇట్ గ్రేషియస్లీ. బట్ ఆయన క్వశ్చన్ అది, ఒక్క ఫ్రేమ్లో కూడా రామోజీ ఫిల్మ్ సిటీ కనపడలేదేంటి సార్ అన్న. అది ఎంత అవుతుంది బడ్జెట్? దే వర్ ఆల్ యాక్చువల్లీ ఆ సినిమా ప్రొడక్షన్ కూడా నేను, దే వర్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ జీవి. ఇన్ టుడేస్ కాంటెక్స్ట్ చూస్తే అదంతా ఉంటుంది నాకు తెలిసి 2,70,00,000, 2,60,00,000 ఆ రేంజ్లోనే ఉంటుంది. అండర్ 3 crores ఆ రోజుల్లో నేను చెప్పి. ఇప్పుడు తీయాలంటే 30 కోట్లు అవుతుంది ఆ సినిమా. వాళ్ళున్న కాస్ట్కి, వాళ్ళున్న. మీరు చేసే ఫిలిమ్స్లో ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్, అంటే ఈ సినిమాకి మిమ్మల్ని మీరు ఎలా కాస్ట్ చేసుకున్నారో, యూ లుక్ ఫర్ ద రైట్ యాక్టర్స్. ఆల్వేస్ కాస్టింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. కరెక్ట్గా లేకపోతే మా ఫాదర్ని కూడా పెట్టేవాడు కదా వేషంలో. సీరియస్లీ ఏం తెలియదు. ఒకసారి పెద్ద గొడవ అయింది సోగ్గాడి సినిమాకి, నువ్వు చెప్పిన దానికి. తరుణ్ ఫాదర్ వేషం, సురేష్ బాబు ఏమో మీ ఫాదర్ని పెడదాం ఆ వేషానికి అంటే. నేను అంటాను మా ఫాదర్ని వద్దు సార్ అంటాను. ఎందుకే సార్, ఎందుకో మా ఫాదర్ని చూస్తే నాకు ఆటో డ్రైవర్ లాగా అనిపించడు సార్. కోట గారు పర్ఫెక్ట్గా ఉంటాడు సార్ ఆయన ఆటో డ్రైవర్గా. ఆయనకు షర్ట్ ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆయన, అది నాకు కావాల్సింది ఆ సినిమా తరుణ్ ఫాదర్ క్యారెక్టర్కి. చాలా రోజులు డిస్కషన్ జరిగింది. ఫైనల్గా ఆయన సరే నీ ఇష్టం ఏదో ఒకటి అని చెప్పి తర్వాత కోట గారిని అప్రోచ్ అయిపోయాడు. సో అలా ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. నేను సూటబుల్ కాకపోతే చాలా సినిమాల్లో నేను తీసినట్లు నేను యాక్ట్ చేసి ఉండను. చేయొచ్చుగా, నా సినిమాలో నేనే చేయొచ్చు కదా. బట్ ఐ డోంట్, ఏంటంటే నాకు సూట్ అయ్యే వేషాన్ని నేను వేస్తాను. సో బట్ ఎందుకో రేజర్లో ఆ సినిమా ఆ వేషం నేనే. అనసూయ కూడా ఇలాగే జరిగింది, సురేష్ బాబుతో కూడా. అనసూయ సినిమా స్క్రిప్ట్ అయిపోయింది, కాస్టింగ్ చేస్తున్నాం. ఈ వేషం ఎవరు, నేనే సార్, నేనే వేస్తున్నాను కదండి ఈ వేషం. నువ్వేంటే నేను చూస్తే నవ్వుతారా కామెడీ అది ఇది అన్నాడు. లేదు సార్ నవ్వరు సార్, నేను ఈ సినిమా, నేను ఈ వేషం చేయాల్సింది సార్. లేదు నువ్వు వేయకూడదు. మరి ఎవరు వేయరు సార్? ఏవో నానా పటేకర్ లాంటి కూడా వేయాలి వేషం. నా యారగెన్సో, నా గట్సో, నా కాన్ఫిడెన్స్ చూడాలి సార్. నానా పటేకర్ గారు ఈజ్ అ గ్రేట్ యాక్టర్ సార్, బాగా చేస్తారండి ఈ వేషం. కానీ నానా పటేకర్ గారు ఈ వేషం నాలాగా చేయలేరు సార్. దట్ వాస్ మై కాన్ఫిడెన్స్. అంటే వాట్ ఐ వాజ్ విజువలైజింగ్ ఏంటంటే, భూమిక 5 అడుగులు ఉంటుంది, నేను 6.5 అడుగులు ఉంటాను. నా మైండ్లో విజువల్ ఏంటంటే, నేను ఒక గొడ్డలు పట్టుకుని అంత హైట్ ఉండి ఒక చిన్న ప్రతి అమ్మాయి మీదకి వెళ్తుంటే ఆ టెరిఫైయింగ్ లుక్ నానా పటేకర్ మీదను భూమిక మీద రాదు, లేకపోతే నాకంటే తక్కువ ఉన్న వాళ్ళ మీద రాదు. ఇది నా జడ్జ్మెంట్ అప్పుడు. బట్ ఎనీవే ఇట్ వర్క్ లక్కీలీ. బాగా పేరు వచ్చింది అందరికీ. ఆ గులాబ్ గోవింద్ అనే క్యారెక్టర్ చాలా ఐకానిక్ క్యారెక్టర్. చాలా చాలా సినిమాలకు స్టోరీస్ ఇలాగే ఉంటాయి, వెనకాల స్టోరీస్, బ్యాక్ స్టోరీస్. అవును, పోస్టర్ తో యూ గ్రాబ్ లాట్ ఆఫ్ అటెన్షన్. పూర్ణ ఎలిఫెంట్ అప్పుడు అడుగులో ఏంటంటే ఓన్లీ మెటఫారికల్ పోస్టర్స్ వేసేవాడిని. సినిమాకి సంబంధం, సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ తో పోస్టర్స్ వేసేవాడిని కాదు. పైగా నా జడ్జ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు కూడా ఒక్క పోస్టర్ ఉంటే చాలు జనం కనెక్ట్ అవడానికి, ఐడెంటిఫై అవడానికి. వందల పోస్టర్లు వేయక. అది హాలీవుడ్ స్టైల్ అంతే కదా, ఒక్క పోస్టర్ వేస్తారు. మనం ఎందుకు ఇన్ని పోస్టర్లు వేసి ఆ డిజైనర్లను ఇబ్బంది పెడతామో నాకు తెలియదు. సో ఒక్క పోస్టర్ వేయాలి. బట్ ఆల్వేస్ స్టార్టింగ్ నుంచి అదే చేసేవాడిని నేను.
ఒక పోస్టర్ వేయాలని చెప్పేసి ఏం పోస్టర్ వేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ ఉమెన్ ఇన్ డేంజర్, ఎలాంటి డేంజర్ ఉంటే మనం పోస్టర్ మీద ప్రొజెక్ట్కి చేయగలం, లేకపోతే నూతులో పడిపోతుందా లేకపోతే అని చెప్పి ఇది ఎందుకో సడన్గా స్ట్రైక్ అయింది. ఒక ఏనుగు గట్టిగా ఒక అమ్మాయిని అలా కావుగులించుకుని గాల్లోకి ఎత్తేస్తే అది భయం వేస్తుందా లేదా అని చేసి అప్పుడు ఆ ఏనుగు డిజైన్ చేసి పూర్ణాన్ని ఎలా రోప్స్ మీద గాల్లోకి ఎత్తి షూట్ చేసి ఆ షాట్ ఇంటిగ్రేట్ చేసి చేసాం. మీరు మీ ఓన్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశారు, దెన్ అది ఆ స్టిల్ తీసేటప్పుడు కూడా మంచి మెమరీ ఉంది, మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి షూటింగ్ ఇంకొక 2 days షూటింగ్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్లో సీన్స్, నాతో ఉన్న సీన్స్ చేయాలి పూర్ణ. ఆ అమ్మాయి ఏదో వేరే డేట్స్ అని చెప్పేసి టక్కుమని వెళ్ళిపోయింది. 1 month హెల్డప్ అయిపోయింది సినిమా, రావట్లేదు అమ్మ. నాకు చాలా కోపం వచ్చింది. నాకు జనరల్గా కోపం వస్తే నేను సైలెంట్ అయిపోతాను, ఎవరితో మాట్లాడు. సేమ్ అలాగే ఆ అమ్మాయికి సైలెంట్ ట్రీట్మెంట్ వచ్చింది. ఆ 2 days షూటింగ్ చేశాం కదా, చాలా సైలెంట్గానే యాక్ట్ చేశాను అమ్మాయి. నాకు ఎలాగో డైలాగ్ లేదు. సో ఆ పోలీస్ స్టేషన్లో నా క్యారెక్టర్ రివీలింగ్ అవన్నీ చాలా సైలెంట్గా చాలా కోపంగా చేసాం. ఆ 3rd day ఎందుకు అడిగామంటే అమ్మాయిని డేట్ని ఈ షార్ట్ తీయటానికి. ఆ పోస్టర్ మీద మాకు ఫైట్ మాస్టర్ రెగ్యులర్, ఈ సినిమా కూడా ఫైట్ మాస్టర్ సతీష్ గారే, ఆయన రమ్మన్నాను, సార్ రోప్స్ కట్టండి కొంచెం అమ్మాయిని గాల్లోకి ఎత్తాలంటే ఆయన రెడీ చేశాడు. మొత్తం పొద్దున్నే వచ్చింది అమ్మాయి, రెడ్డి సారీ కట్టుకుంది. స్టిల్ ఫోటోగ్రాఫర్ ఒక ఆయన ఉన్నాడు, మనీషా ప్రసాద్ గారు, తెలుసు కదా, చాలా సీనియర్. నా సినిమాలన్నింటికి ఎక్కువ ఆయనే చేసేవాడు, బాగా క్లోజ్ మేము. సరే అని చెప్పేసి నేను ఏం మాట్లాడలేదు, మాస్టర్తోనే చెప్తున్నాను, మాస్టర్ గారు పైకి ఎత్తండి కింద దింపండి, అమ్మాయిని ఇలా ఇవ్వమనండి ఎక్స్ప్రెషన్, కోపంగా ఉంది. సరే అని చెప్పి ఇది ఒక 1 గంట సేపు అమ్మాయి రోప్స్ మీద ఉంది. రోప్స్ మీద పాపం అక్కడే ఉంది, రోప్స్ మీద ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు, వీడు స్టిల్స్ తీస్తున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. 1 గంట తర్వాత ఆ అమ్మాయి కొంచెం టైర్డ్ అయినట్టు ఉంది అనుకుని సరే కింద దింపండి అమ్మా అని దింపారు. ప్రసాద్ గారు ఆ స్టిల్స్ కొంచెం చూపించండి సార్ నాకు ఏమొచ్చిందమ్మా. ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసి నా ఇంకలో చూశాను. ఏంటన్నా, ఆ అమ్మాయి నుంచి ఉంది పక్కనే. సారీ సార్ చిప్పు పెట్టడం మర్చిపోయాను అన్నాడు. అసలే అమ్మాయితో ప్రాబ్లం నాకు, ఏది మాట్లాడలేదని చెప్పేసి గాలిలో ఎత్తాం రోప్స్ మీద. అప్పుడు రోప్స్ ఇంత హైటెక్ రోప్స్ కాదు, రోప్స్ ఎత్తి అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టాం. ఇప్పుడు దింపాం. సో అమ్మాయి ఏమనుకుంటుంది, జీవి నువ్వు చెప్పు, కావాలని చేశాడు ఏదో అనుకుంటుంది కదా, కావాలని చేసి మళ్ళీ 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 మాట్లాడారు. నీకు మాట్లాడలే, ఇంకా మాట్లాడాల. మాస్టర్ గారు సారీ చెప్పి మళ్ళీ ఒకసారి తీ అని చెప్తే సరే మళ్ళీ ఎక్కించి అప్పుడు స్టిల్ తీసేవాడు. తర్వాత ఇలా ఉన్నా కూడా తర్వాత వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ పూర్ణ నేను. దెన్ అట్లా చాలా సినిమాల్లో తర్వాత 3-4 filmsలో యాక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చి. సో దట్ వాస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ అన్నమాట. మీరు ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు డైరెక్టర్ అవుదాం అనుకున్నారా, యాక్టర్ అవుదాం అనుకున్నారా? అసలు ఏం అనుకోలేదు జీవి, అసలు నాకు ప్లాన్ లేదు అసలు. అంటే ఈవీ గారి సినిమాల్లో అదే ఏమైందంటే ఐ వాజ్ హెవీలీ ఇంటూ అడ్వర్టైజింగ్, యాడ్ ఫిల్మ్ చేయడం, దిస్ వాజ్ మై థింగ్ కదా. మద్రాస్లో ఐ హ్యాడ్ అ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ అడ్వర్టైజింగ్. డిఫాల్ట్ వచ్చాను. ఈవీ గారు ఓ రోజు సడన్గా చూసే నువ్వు యాక్ట్ చేయాలి సినిమాలు అని చెప్పేసి పెట్టేయటం, రామానాయుడు గారు సేమ్ టైం నువ్వు యాక్ట్ చేయాలని పెట్టేయటం, శివయ్యలో ఇవన్నీ ఒకేసారి జరిగిపోయినాయి. సో వీళ్ళ సినిమాల్లో యాక్ట్ చేస్తానని చెప్పేసి అటు వేరే ఏదో సినిమా పెళ్ళాడు చూపిస్తానే సినిమా, ఆయన సాయి ప్రసాద్ గారు, ఆయన చూసిన నువ్వు నా సినిమాలు, ఇలా ఒక 5-6 సినిమాలు, తొలి ప్రేమ, ఇవన్నీ ఒకేసారి వచ్చేసినాయి. చేసి 1 year తర్వాత చేసిన తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాను. నేను తట్టుకోలేకపోయినది దిస్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇండస్ట్రీ. బికాజ్ ఒక సైడ్ డౌట్, అసలు ఇదేనా నేను చేయాలనుకునేది లైఫ్లో అనేది. అప్పుడు మళ్ళీ వచ్చి అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేసి అడ్వర్టైజింగ్లోకి వచ్చాను. అంతేగాని సినిమాల్లో యాక్ట్ చేయాలనే గోల్ అసలు లేదు బై డిఫాల్టే. మీరు సో యాక్టర్ అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు, ఐ వాంట్ టు బి ఎన్ యాక్టర్? నేను అసలు అనుకోలేదు జీవి, అదే చెప్తున్నాను. అనుకోలేదు, బట్ at one point of time you decided okay, this is my job here. అలా అనుకోలేదు జీవి. నేను ఏంటంటే ఐ నో దట్ ఐ వాంటెడ్ అ కెరియర్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ బీయింగ్ ఇన్ ఫిల్మ్, అరౌండ్ ఫిల్మ్, ఇదే నా జాబు, ఇదే ఇక్కడే ఉంటానని అర్థమైంది. బట్ దెన్ ఐ వాజ్ సో క్వాలిఫైడ్ ఫర్ దిస్. I came in as a trained cinematographer. I came in as a trained editor. I had done so much of advertising work, some award-winning work in Chennai and all that. I don't even remember the names of the awards. So I was trained for this. I was made for filmmaking. నేను సినిమాల్లోకి వచ్చేటప్పటికే సో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చాలా తొందరగా జరిగిపోయినాయి జీవి. నేను అనుకుని ప్లాన్ చేసే లోపే నేను సినిమాల్లో యాక్ట్ చేసేయటం, సినిమా డైరెక్ట్ చేసేయటం, డైరెక్టర్ని అయిపోవడం, ఇవన్నీ చాలా తొందరగా జరిగిపోవడం వల్ల
పెద్ద ఫోకస్డ్గా ప్లాన్డ్గా ఏది చేయలేకపోయాను నేను. సినిమా తర్వాత సినిమా డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇక టైం అండి నువ్వు చెప్పినట్టు 24 ఏళ్ళు వెళ్ళిపోయింది. మీకు యాక్టింగ్ అనేది ఏ టైంలో యూ డిసైడెడ్ దట్ ఓకే ఐఎమ్ గుడ్ ఎనఫ్ టు బి అన్ యాక్టర్ అనే ఒక ఫేజ్ లో డిసైడ్? ఎప్పుడు అనుకోలేదు జీవి, ఎప్పుడు అది అన్సర్టన్. మనం అసలు క్యారెక్టర్ సరిపోతాం, అది చేయగలమా లేదా అనే డౌట్లోనే ఉంటాను నేను. బట్ కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళటం, ఆ డైరెక్టర్లు ఎవరో నన్ను చూసి పెట్టుకుంటాం, వాళ్ళు నాకు అది చేయటం, నేను చేయటం, వాళ్ళకి ఇట్స్ నథింగ్ ప్లాన్. నేను గొప్ప యాక్టర్ని అనుకోవట్లేదు నేను, బట్ సమ్ థింగ్స్ ఐ కెన్ పుల్ ఆఫ్ అని మాత్రం తెలుసు. లైక్ కామెడీ ఐ కెన్ పుల్ ఆఫ్ సమ్ థింగ్స్ in my way. Some kind of terrifying villainy I can pull off. That much I know. And I have this huge advantage of size. A physical characteristic, frame ఉంది కాబట్టి చాలా వరకు నేను చెప్పిన. బట్ ఈ సైజ్తో కామెడీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే పండించడం, దానికి బాడీలో అజిలిటీ కావాలి, ఫ్లెక్సిబిలిటీ కావాలి. లక్కీగా అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో సరిపోయింది అంతే. కొన్ని ఫేస్లు అంతే జీవి, కొన్నిటికి సూట్ అవుతాయి, అన్నిటికీ సూట్ అవ్వు. నేను అనుకుంటా నా ఫేసు, నా ఎక్స్ప్రెషను కొంచెం కామెడీకి, కొంచెం విలనీకి సరిపోతున్నారు. మీరు చదువుకునేటప్పుడు ఇయర్స్లో కెరీర్, ఆ టైంలో హౌ వాజ్ ద ఎడ్యుకేషన్? అంటే అక్కడ ఎడ్యుకేషన్ వేరు ఉంటుంది, మన ప్రాక్టికల్ డిఫరెన్స్. I didn't go for the conventional course, MS అలా వెళ్ళలేదు. I went for those crash courses where I could learn cinematography, where I could learn editing. సో దట్ వాస్ డిఫరెంట్. అదేంటంటే వర్క్షాప్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఇంటెన్స్ కోర్సెసే ఉంటాయి. బట్ ఇప్పటి అమెరికా కాదు అది. అప్పుడు అమెరికా చాలా బాగుండేది. వెరీ సీరియస్లీ ద పీపుల్ ఆల్సో వెర్ డిఫరెంట్ బికాస్ దిస్ వాజ్ బిఫోర్ 9/11. పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఈ డివైడ్ ఉండేది కాదు. ఇప్పుడు 9/11 తర్వాత నేను ఒకసారి వెళ్తే ఓ చిన్న సస్పిషియస్ లుక్ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే అంత పెద్ద దెబ్బ తగిలింది కదా వాళ్ళకి బయట నుంచి. సో అమెరికా కంప్లీట్గా మారిపోయింది. ఇట్ ఈస్ బిఫోర్ 9/11, ఆఫ్టర్ 9/11. తర్వాత ఇప్పుడు ఇంకా డివైడ్ చాలా ఎక్కువైనట్టు ఆఫ్టర్ ట్రంప్. ఎందుకైందో బట్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది అన్నమాట. ఇప్పుడు కాదు అది. ఐ డోంట్ థింక్ ఇప్పుడు జరిగింది కదా ఇది. 9/11 టైం నుంచి అమెరికా మారిపోయింది. ఇట్ ఈస్ నాట్ ద సేమ్ అమెరికా ఎనీమోర్. బట్ స్టిల్ ఇట్స్ ఎ గ్రేట్ కంట్రీ. దెర్ ఇస్ నో కంట్రీ లైక్ దట్ ఇన్ ద వరల్డ్. అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కానీ, ఆ సిస్టమ్ కానీ, ఆ సివిలైజేషన్, మనం ఇంకో 100 ఏళ్ళు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి మనకి. ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ కంట్రీ. ఇంకోటి మీరు చాలా యూఆర్ లైక్ ఏ సినిమా అండ్ ఫ్యామిలీ అంత తప్పితే ఇంకా మీకు లైఫ్లో దెర్ ఈస్ నథింగ్. ఐ మీన్ మీరు చాలా రాముడు మంచి బాల్డ్ ఇన్ ఇండస్ట్రీ. సో డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ప్యాషన్? నథింగ్ జీవి. ఐ జస్ట్ ట్రై టు కీప్ ఇట్ సింపుల్, ఐ డోంట్ కాంప్లికేట్ మై లైఫ్ బికాజ్ ఆల్రెడీ చాలా పని ఉంది మనం చేయటానికి. దర్ ఇస్ సో మచ్ వర్క్ ఫర్ మీ టు డూ. సినిమా మొదలెడితే ఇది లైక్ ఎండ్లెస్ వర్క్ కదా. దీంట్లో మళ్ళీ రకరకాల ప్యాషన్స్, హాబీస్ పెట్టుకుని కాంప్లికేట్ చేయాల్సినవి చిన్నప్పుడు చేసాం. వాంట్ టు ప్లే స్పోర్ట్, వి ప్లేడ్ అ లాట్ ఆఫ్ స్పోర్ట్స్. ఐ వాంట్ టు డూ సీరియస్ బాడీ బిల్డింగ్, ఐ డిడ్ సీరియస్ బాడీ బిల్డింగ్, దెన్ ఐ లెఫ్ట్ ఇట్. సో అలా అన్నీ చేసాం. నౌ ఇట్ ఈస్ జస్ట్ మరి అంతే కదా. ఇప్పుడు నీకు పెళ్ళి పిల్లలు వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత లైఫ్ మారిపోతుంది కదా. దెన్ యువర్ ఫోకస్ ఇస్ you're responsible for something else. Now that becomes your primary priority. So ఎప్పుడైతే అది వచ్చిందో ఇక అక్కడ నుంచి I was always busy with work. So family work ఇలాగే వెళ్ళిపోయింది లైఫ్ అంతా. సో యా మేబీ నౌ ఐమ్ థింకింగ్ ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి లైఫ్. బట్ ఏంటనేది తెలియదు అది మనకి, ఏం చేయాలనేది. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. ఆ టైంలోనే అందరూ సడన్గా మ్యారథాన్స్ రన్ చేయడం స్టార్ట్ చేస్తారు, మోటార్ సైకిల్ కొంటారు, గడ్డాలు పెంచుతారు, రకరకాల పనులు చేస్తారు. బట్ నాకు ఐ థింక్ ఈవెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ దట్ క్రైసిస్. బట్ ఏం చేయాలో మాత్రం తెలియదు అది. రైట్. చలపతిరావు గారు మూవీస్లో హీజ్ ఎ లెజెండ్. మీరు యూ మేడ్ ఎ బిగ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ జనరేషన్ మూవీస్లో ఇంట్రెస్ట్ ఉన్నారా? ఎస్ మా అమ్మాయికి బాగా ఇంట్రెస్ట్ సినిమాల్లో చేయాలని చెప్పి. బట్ ఐ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ, మా అమ్మాయి కానీ మా అబ్బాయి ఆల్సో ఈజ్ లైక్ వెరీ క్రియేటివ్లీ ఇంక్లైన్డ్. ఐ సెడ్ సినిమాల్లోకి రండి, బట్ వాళ్ళు బాగా ఇండిపెండెంట్గా పెంచాం కాబట్టి దే ఆల్సో హ్యావ్ ఇండిపెండెంట్ థింక్. ఐ సెడ్ యూ కమ్, బట్ యూ కమ్ లైక్ మీ, కమ్ ఎడ్యుకేటెడ్, కమ్ క్వాలిఫైడ్. డోంట్ ఇక్కడికి వచ్చి అన్నీ నేర్చుకోవాలని ట్రై చేయొద్దు. అన్నీ నేర్చుకుని దీంట్లోకి రండి. తర్వాత దీంట్లో ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, హార్డ్షిప్స్ ఏంటో చూడండి.
దెన్ యూ మేక్ యువర్ కెరియర్. అంటే ఇప్పుడు అందరూ చదువుతున్నారు, ఎడ్యుకేషన్ జరుగుతుంది, ఫినిషింగ్లో ఉన్నారు కాబట్టి. సో ఐ థింక్ సమ్మన్ విల్ కమ్. ఎవరో ఎక్కడైనా యుఎస్ పాప యుఎస్లో ఫినిష్ చేస్తుంది, మా వాడు ఇప్పుడే యూకేలో ఫినిష్ చేసి వచ్చాడు. సో యా, దే ఆర్ గ్రాడ్యుయేట్స్ నౌ. పోస్ట్. ఓకే. సో నెక్స్ట్ ఇన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. అంటే వీ డోంట్ నో, ఐ డోంట్ నో జీవి. ఐ టెల్ యూ సంథింగ్, ఇది ఎవరిని ఫోర్స్ చేయలేదు కదా. మా ఫాదరు, నేను అసలు అనుకోలేదు నేను సినిమాల్లోకి వస్తానని చెప్పేసి. అసలు నాలో ఫిల్మ్ మేకర్ ఉన్నాడని కూడా నాకు తెలియదు అసలు. బట్ ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్స్. సో అలా ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ డెస్టినీ అండ్ సమ్ అదర్ ఫోర్స్ విచ్ మన ఇక్కడ తీసుకొస్తుంది. అంతేగాని అది నేను అనుకోలేదు కదా. నా చిన్నప్పుడు నేను చదువుకునే విధానం కానీ నా ఎన్వైరన్మెంట్లో కానీ నేను ఎప్పుడు సినిమాల్లోకి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏది పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా నేను అసలు అనుకోలేదు. బట్ నేను ఎందుకు వచ్చాను సినిమాల్లోకి, నేను నీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ వస్తాను. సో అలాగే నా పిల్లలు వాళ్ళు అనుకుంటే సరిపోదు మేము సినిమాల్లోకి వచ్చి ఏదో చేసేయాలని చెప్పేసి. ఎందుకంటే చాలామంది ట్రై చేస్తారు కదా ఇండస్ట్రీ. డెస్టినీ. చాలామంది స్టాల్ వాట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. బట్ ఎక్కడి నుంచి అవుట్ సైడర్స్ వచ్చి బాగా సక్సెస్ఫుల్ అయ్యారు కదా. సో యూ కెనాట్ సే ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇంకొక ఫిల్మ్ నువ్విలాలో అనుకుంటా, విజయ్ దేవరకొండ యాక్టెడ్, మల్టీ. విజయ్ దేవరకొండ, యామి గౌతమ్, అవును, వీళ్ళందరికీ అదే ఫస్ట్ సినిమా. అదే చెప్పండి, హౌ డిడ్ యూ కాస్ట్ దెమ్ బికాజ్ దే ఆర్ సో బిగ్ నౌ? అంటే అప్పుడు కొత్త వాళ్ళతో సినిమా చేయాలని ప్లాన్, అందరూ కొత్త వాళ్ళే ఉండాలని చెప్పేసి. మదర్స్ ఫాదర్స్ క్యారెక్టర్స్ కూడా కొత్త వాళ్ళే ఉండాలి. ఇంత ప్లాన్తో దిగాం. ఇట్ వాస్ లైక్ వాట్ యూ కాల్ ఇట్, అన్ anthology of 3 stories of how they start together, travel and then again come back together. It was like that kind of a film. And అప్పటికి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఐ అండర్స్టూడ్ దట్ అప్పటికే లవ్ స్టోరీ సాచురేషన్ వచ్చింది. అందరూ అదే తీస్తున్నారు లవ్ స్టోరీస్. సో ఒక లవ్ స్టోరీతో 2 hours 2.5 hours హోల్డ్ చేయటం చాలా కష్టం. సో లెట్ మీ ట్రై అన్ anthology like of 3 love stories in the same film, but all 3 are somewhere connected but at the same time not connected. ఒక పిజ్జా కార్నర్లో స్టార్ట్ అవుతుంది స్టోరీ. ముగ్గురు ఒక పిజ్జా కార్నర్లో పనిచేసేవాళ్ళు, ముగ్గురు ఫ్రెండ్స్, కానీ సెపరేట్గా ట్రావెల్ అవుతుంది, మళ్ళీ లాస్ట్లోకి ఇంటర్ కనెక్ట్. ఇలాంటిది ఒక పెట్టి సర్చ్ చేసి అందరినీ కొత్త వాళ్ళతో పెడదాం. కథలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసి ఒక ప్రాపర్ బాయ్ మీట్స్ గర్ల్, ఇంకొకటి వచ్చేసి ఒక చిన్న గే టచ్. అవునవును, దే ఆర్ నాట్ గే, బట్ గే అనేది అనుకుని ఇబ్బంది పడే ఒక టైప్ ఆఫ్ కామెడీ కదా. ఇంకోటి వచ్చేసి ప్రాపర్గా ఒక ఫిజికల్ డిసబిలిటీతో ఉన్నది లవ్ స్టోరీ, వేర్ అ బాయ్ అండ్ గర్ల్ హేట్ ఈచ్ అదర్ బట్ దే ఆర్ డెస్టిన్ టు బీ ఈచ్ అదర్ అండ్ ఎవ్రీ టైమ్ డెస్టినీ కీప్స్. ఇలాంటి ఒక 3 కథలు తీసుకుని చేద్దామని చెప్పేసి. దీంట్లో ఇవర్ ఆల్ క్యారెక్టర్స్. దీంట్లో ఒక క్యారెక్టర్కి ఒక క్రికెట్ ప్లేయర్ కావాలి, టాల్గా ఉండాలి, వాట్ ఎవర్ క్రికెట్ ప్లేయర్ లాగా ఉండాలనుకునే క్యారెక్టర్కి చూస్తున్నాం. ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న ఒక 2 హీరోస్ కూడా ఆడిషన్ చేసాం. అప్పుడు ఐ డోంట్ టెల్ దర్ నేమ్స్ రైట్ నౌ, సక్సెస్ఫుల్ హీరోస్గానే ఉన్నారు. అప్పుడు వెతుకుతుంటే మా పిల్లలు అనుకుంటా, మా మిస్సెస్ ఎవరో చెప్పారు, ఇలా ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు, ఆయన డాక్టర్ ప్రఫుల్ గారని. వాళ్ళ మిస్సెస్ మ్యూజిక్ టీచర్, మా పాపకి మ్యూజిక్ టీచర్. వాళ్ళ అమ్మాయి ఈ స్టేజ్ ప్లేస్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడో సెకండ్రాబాద్లోనే ఎక్కడో స్టేజ్ ప్లేస్ కండక్ట్ చేస్తూ ఉంటే మా పిల్లలు వాళ్ళ ప్రోగ్రామ్స్కి వెళ్ళటం, ఆ స్టేజ్ ప్లేస్ చూడటం చూసి అప్పుడు ఆ మ్యూజిక్ టీచర్ వాళ్ళ పాప మా నటాషా అని మా మిస్సెస్తో అన్నట్టు, ఈ కుర్రాడు బాగా యాక్ట్ చేస్తాడు, ఇతనికి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి రవిబాబు గారికి ఏదో అన్నట్టు. సో మా ఆవిడ నా దగ్గరికి తీసుకొచ్చింది, ఏ రవి యూ హ్యావ్ టు గివ్ దిస్ ఫెలో రోల్. మా ఆవిడ అలాగే ఉంటుంది అనమాట. అసలు ఆడు ఎవడో తెలీదు. సో ఐ సెడ్, డూ యూ నో హిమ్, హ్యావ్ యూ సీన్ హిమ్ యాక్ట్? నో, ఐ డెంట్ సీ హిమ్ యాక్ట్, బట్ Natasha told me that he's a very good actor, you have to put him in your film. I said, okay, ask him to come. So he came and so I said, we just cast him. బాగానే ఉన్నాడు చూడటానికి. సో we just cast him and అలా అతను వచ్చాడు సినిమాలో. తర్వాత యామిని ఫోటోలో చూసే. అప్పుడు ఏముండేది, మనకి డిజిటల్గా ఉండే కదా బ్రదర్, ఇంత కట్ట ఫోటోలు వచ్చాయి ఆఫీస్లో. అందులో ఫోటో చూస్తుంటే ఏ ఫోటో మనం ఆగుతున్నామో ఆ ఫోటో వాళ్ళని పిలిపించేవాళ్ళం అనమాట, చూద్దామని చెప్పి. చాలా యామి బాంబేలో ఉంది, పిలిపించాం. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, ఆ అమ్మాయి ఫ్లైట్ లేట్ అయింది. ఉషాకిరణ్ గెస్ట్ హౌస్లో కలిసాం. జస్ట్ అమ్మాయి దిగింది, వచ్చింది, చూశాను. చూసి జస్ట్ 5 minutes. See, it is a role of a girl who gets pregnant.
సో ఐ వాజ్ నాట్ షూర్ చేస్తుందా లేదా అనేది. ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాను. ఇట్ ఇస్ ద రోల్ ఆఫ్ అ గర్ల్ హూ గెట్స్ ప్రెగ్నెంట్. యూర్ ఓకే, ఐ విల్ టెల్ యూ ద రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. నో ఐఎమ్ ఫైన్ చెప్పాను కదా. సో ఇట్స్ అప్ టు యూ, యూ హ్యావ్ టు టెల్ మీ నో వెదర్ యూ వాంట్ డూ ఇట్ ఆర్ నాట్ బికాస్ ఐఎమ్ లీవింగ్ నౌ అన్నాడు. నో సార్, ఐ వాంట్ డూ దిస్. సరే వెళ్ళిపోయాను. అలా వీళ్ళ కెరియర్ స్టార్ట్ అయింది. తర్వాత విజయ్తో యాడ్లు గీట్లన్నీ చేసాం. యాక్చువల్గా విల్ బి సర్ప్రైజ్డ్, నువ్వులు అయిపోయిన తర్వాత అవును చేశాను ఇమీడియట్గా. అవును సినిమాలో హర్షవర్ధన్ రాణి క్యారెక్టర్కి ఇతన్ని అనుకున్నాం. విజయ్ అంతకుముందే అతనితో 2-3 యాడ్స్ అని చేసాం. ట్రావెల్ అవుతున్నాం ఏదో. అతను ఏం చేశాడంటే మన కో డైరెక్టర్ ఫోన్ ఎత్తలా ఒక 2-3 డేస్. అంటే మరి అతను ఎక్కడున్నాడో ఏంటో తెలియదు నాకు. బట్ ఐ హ్యాడ్ టు టేక్ ద డెసిషన్. ఇది ఆ కాస్టింగ్ డెసిషన్ ఇమ్మీడియట్గా తీసుకోవాలి. సో అతను ఎప్పుడైతే ఫోన్ ఎత్తపోయేసరికి హర్షవర్ధన్ రాణి ఆ వేషంలోకి వచ్చాడు. ఇప్పుడు అతను పెద్ద స్టార్ అయిపోయాడు హిందీలో. అలా జరిగింది. తర్వాత యామితో చాలా ఇంట్రెస్టింగ్ అయింది. ఫస్ట్ డే కుక్కటపల్లిలో ఎక్కడో షూటింగ్ చేస్తున్నాం ఒక ఫ్లాట్స్లో. అమ్మాయి ఫస్ట్ షాట్. జీవి దిస్ ఇస్ సో అన్కానీ. ఫిల్మ్ కెమెరా అదే లాస్ట్ సినిమా నేను ఫిల్మ్తో షూట్ చేసింది. సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ అమ్మాయిని పెట్టారు. సార్ లైట్ రెడీ, ఒకసారి ఇవ్వండి సార్ నేను చూడాలి సార్ అని చెప్పి అలా వ్యూ ఫైండర్లో చూశాను కదా. చూస్తే యామి నుంచున్నాం అక్కడ. చూసి అలా చూశాను. యామి, యూఆర్ గోయింగ్ టు బికమ్ అ వెరీ బిగ్ స్టార్ యామి అన్న. I don't know what I saw in the viewfinder and the way she was looking at me in the camera with this direct look. Thank you so much, sir. I hope it happens. Today she is somewhere else. So అలా ఆ కేఎల్సి కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ అబ్బాయి హవీష్, అతను కూడా నువ్వులాలో అతనే కదా గే స్టైల్. చాలా మంచి ఆర్టిస్ట్ బ్రదర్. అతను ఎందుకో మరి యాక్షన్ మూవీస్లోకి వెళ్ళిపోయి ఫెంటాస్టిక్ కామిక్ టైమింగ్. సో అతను వచ్చాడు. అతన్ని ఎలా పంపించారంటే ఊరిని చూసి పంపించేయండి సార్, హ్యూమర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చాడు. నేను బయటకు వచ్చాను, చూశాను ఆ జుట్టు, ఆ కర్లీ హెయిర్ చాలా పెక్యులర్గా ఉన్నాడు మనిషి. బ్రదర్ నువ్వు షర్ట్ తీసేసి యాక్ట్ చేస్తావు బ్రదర్. ఆఫ్ కోర్స్ సార్ అని చెప్పి టక్కుమని షర్ట్ తీసేసాడు అందరి ముందు. నేను షాక్. చాలా ఏ మాత్రం గట్స్ ఉంటాయి అని చెప్పేసి లోపలికి వెళ్ళి అతను పెట్టేద్దాం. వీళ్ళు మా వాళ్ళు షాక్. అసలు నేను సెలెక్ట్ చేస్తాను అనుకోవాలి. మూడో అతను ఎవరైతే ఉన్నాడో అజయ్ అన్నతను, మా అసిస్టెంట్ డైరెక్టర్ నాయుడు అని ఉండేవాడు. నాయుడు ఇతన్ని ఎక్కడో చూశాను నాయుడు, నాకు గుర్తురావట్లేదు ఈ వేషం వేయడానికి. ఎవరు సార్ ఒకరోజు పొద్దున్నే వచ్చిన ఆఫీస్. నాయుడు మనం అమరావతి సినిమా ఎడిటింగ్ చేసేటప్పుడు అక్కడ ఒక షూటింగ్ జరుగుతుంది నాయుడు, ఎడిటింగ్ రూమ్ బయట. అక్కడ ఒక అతను ఒక ఇంపోర్టెడ్ బైక్ వేసుకుని రౌండ్స్ కొడుతున్నాడు నాయుడు. ఆ సినిమాలో హీరోనో ఎవరో మరి నాకు తెలియదు. అతను ఎవరో కనుక్కోనండి. ఎలా కనుక్కుంటావు బ్రదర్? ఇది అమరావతి ఇప్పుడు అమరావతి 2010 ఇది ఎప్పుడో మనం 2011-12 చేస్తాం. మా వాళ్ళు చేశారు. వెళ్ళి రామానాయుడు స్టూడియోకి వెళ్ళి మేము ఎడిటింగ్ చేసిన డేట్స్ కనుక్కుని, ఆ పక్కనే ఉంటుంది అవుట్డోర్ యూనిట్, అక్కడికి వెళ్ళి ఈ డేట్స్లో ఇక్కడ ఎవరు షూటింగ్ చేశారని కనుక్కుని, ఆ ప్రొడక్షన్ కంపెనీ అదేదో మూసేశారు అప్పటికి కనుక్కుని, ఆ కుర్రోడిని పట్టుకుని, ఆ అజయ్ని పట్టుకుని సినిమాలో వేషం వేయించారు. ఆ యామి గౌతమ్ పక్కన. నువ్వు ఇందాకన్నా చూసావు కాస్టింగ్ అంటే కావాలంటే ఎక్కడికైనా వెళ్తాం, వద్దనుకుంటే అసలు పెట్టం. అది చాలా జరిగిందన్నమాట. చాలా మంచి గ్రేట్ టైం వీ హ్యాడ్. సో అల్లరి నరేష్ మీతో ఇంట్రడ్యూస్ అయ్యారు, అల్లరి నరేష్ ద్వారా మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇట్స్ లైక్ ఇద్దరు కలిసి ఫస్ట్ ఫిల్మ్. వాట్ ఆర్ యు సేయింగ్? నా ద్వారా అల్లరి నరేష్ ఇంట్రడ్యూస్ అయ్యాను, అతని ద్వారా నేను ఇంట్రడ్యూస్ అవుతాను. నేను కదా సినిమా తీసాను. జస్ట్ జోకింగ్. సో హీ స్టిల్ మేకింగ్ రిలవెంట్ ఫిల్మ్స్. కానీ ఆ టైంలో రాజేష్ వాజ్ సపోజ్ టు బికమ్ ఏ హీరో అండ్ అల్లరి నరేష్ వాజ్ నాట్ ఏ టిపికల్ హీరో లుక్స్ కానీ ఆ టైంలో ఉండేది కాదు. సో ఆ కాస్టింగ్ ఎలా జరిగింది ప్రాసెస్? సేమ్ ఇలాగే జీవి అడ్వర్టైజింగ్ నుంచి వచ్చాను కదా, మనం ఎప్పుడు క్యారెక్టర్ పెక్యులారిటీ గురించి ఆలోచిస్తాం. సో ఐ న్యూ దట్ క్యారెక్టర్ వాస్ వెరీ ఫన్నీ, కాకీ, గూఫీ, అన్ష్యూర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, నైవ్, ఇన్నోసెంట్, ఇలాంటి ఒక వేషం కదా. సో వన్ డే ఐ వెంట్ టు, నాకు నరేష్ తెలుసు అంతకు ముందు నుంచి. ఈ కాస్ట్ ఈ వేషానికి ఎవరు అనుకుంటున్నప్పుడు ఇతను గుర్తొచ్చాడు. ఇతను నవ్వు గుర్తొచ్చింది. ఈజ్ గాట్ వన్ పెక్యులర్ వే ఆఫ్ లాఫింగ్. ఏం లేదు, జస్ట్ డైరెక్ట్గా కార్ తీసుకున్నాను, ఈవీ గారు ఇంటికి వెళ్తే ఉన్నాడు. నరేష్ ఉన్నావా అంటే వస్తున్నాను, వచ్చాను. నరేష్ ఏంటి నాతో సినిమా చేస్తావా? చేస్తాను సార్. సరే అయితే January 24th నుంచి షూటింగ్ అన్నా. వెళ్ళిపోయాడు.
ఇంత సింపుల్గా జరిగింది. దీనికి అంత ఇది బట్ కరెక్ట్గా అదే టైంలో వాళ్ళ అన్నయ్యతో కూడా ఏదో సినిమా జరుగుతుంది, నాయుడు గారి సినిమా. బట్ వీ డెంట్ హ్యావ్ దట్ ఇన్ మైండ్ అండ్ వీ వెరీ కాన్షియస్లీ ఆ సినిమాకి ఏం ప్రాబ్లం రాకుండా, ఎందుకంటే జనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా ఈవి గారు అబ్బాయి ఎవరని చెప్పేసి. అండ్ రెండోది ఏంటంటే, నేను నరేష్ కూడా క్లియర్గా మన ఇద్దరం నువ్వు పలానా వాళ్ళ అబ్బాయి నేను పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పి మాత్రం ఈ సినిమా పబ్లిసిటీ చేయాలి. సినిమా దాని కాళ్ళ మీద నిలబడాలి, మన ఇద్దరం కూడా అలాగే నిలబడాలి అని చెప్పి, పైగా మీ అన్నయ్య సినిమా వస్తుంది మళ్ళీ జనం కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి అసలు ఆ ఫ్యాక్టరీ తీసుకొచ్చేవాళ్ళం కాదు పబ్లిసిటీలోకి. యా, ఈ రేజర్ ఫిల్మ్లో జనరల్గా మీకు ఒక సిగ్నేచర్ షాట్ ఉంటుంది వెనక్కి తిరిగితే. ఇందులో చాలా సిగ్నేచర్. ఇందులో ట్రైలర్లో కూడా, రేజర్ ట్రైలర్లో కూడా మొన్న ఎవరో నాతో అన్నారు, చాలా ఫన్నీగానే అన్నారు అనుకోండి, సార్ అందరూ ఏదో ఒక స్టార్ అని పెట్టుకుంటారు కదా సార్ పేరు ముందు, హీరోలు అందరూ ఏదో ఒక పేరు అని పెట్టుకుంటారు కదా, ఏదో డిఫరెంట్ పేరు. రైట్. సో మనం కూడా ఒకటి పెట్టుకుందాం సార్, మనకి మీరు చేశారు కదా, ఏం స్టార్ అయ్యావు సార్, మనం టర్నింగ్ స్టార్ అని పెట్టుకుందాం సార్. ఎందుకు టర్నింగ్ స్టార్, మీరు ప్రతిసారి ఇలా టర్న్ అయి చూస్తారు కదా సార్, టర్నింగ్ స్టార్. సో అలా అది ఎక్కడో స్టార్ట్ అయింది అది. బట్ ఈ సినిమాలో చాలా షాట్లు ఉంటాయి వెనక్కి తిరిగే చూసే షార్ట్స్. సో మీ ఫాదర్ చలపతిరావు గారు మీ నుంచి ఏం ఆశించారు? మీరు సినిమాల్లోకి వచ్చే ముందు వాట్ హీ వాంటెడ్, మీరు ఏం చేయాలని? పెద్ద ఫోర్స్ ఇద్దరు బాగా చదువుకోవాలనుకున్నారు. చదువుకున్న తర్వాత ఇక డెసిషన్ని వదిలేశారు. ఎందుకంటే చదువుకుంటే వరకు ఆయన అనుకున్నది ఇప్పుడు సేమ్ నేను నా పిల్లలకి చెప్పేది కూడా అది. బట్ బాగా చదువుకోవాలి, దాని తర్వాత వాట్ యూ డూ ఇస్ అప్ టు యూ, వేర్ లైఫ్ టేక్స్ యూ. నా కంట్రోల్లో లేదు, అది నీ కంట్రోల్లో లేదు, ఇట్స్ ఆల్ ప్రీ డిజైన్. సో మనం చేయగలిగింది ఏంటంటే బాగా చదువుకుంటాం, నాలెడ్జ్ గెయిన్ చేయడం. సో ఆయన అనుకున్నట్టు బాగా చదువుకున్నాం, తర్వాత సినిమాల్లోకి వచ్చాం. బట్ ఆయన ఫస్ట్ నుంచి నన్ను ఏంటి, నువ్వు అన్ని ఇలాంటి డిఫరెంట్ సినిమాలను తీస్తావేంటారా, మంచి కమర్షియల్ సినిమా తీయాలి. కమర్షియల్ అంటే ఏంటి డాడీ అని. కమర్షియల్ అంటే ఫైట్లు పాటలు మాసు జనం 90% ఆడియన్స్ అన్ఎడ్యుకేటెడ్ ఆడియన్స్, నువ్వు ఇలాంటి ఇంటెలిజెంట్ సినిమాలను తీస్తే ఎవరికి అర్థం అవుతుంది, ఇలా నన్ను చాలా చేశారు. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐ స్టక్ టు మై పాత్ అండ్ నాట్ లిజన్ టు హిమ్ ఆ టైంలో. ఎందుకంటే అందరూ తీసే సినిమాలు అదే కదా, సో కాల్డ్ కమర్షియల్ అనే పదం వాడి సేమ్ సినిమాని రిపీటెడ్గా ఒక 25-30 ఏళ్ళ నుంచి మనం తీస్తూనే ఉన్నాం. లాజిక్ ఏంటంటే ప్రతి సినిమా ఆడియన్టోరియంలో కూర్చొని అందరినీ సాటిస్ఫై చేయాలి. ఎప్పుడైతే నువ్వు అందరినీ సాటిస్ఫై చేయాలనుకుంటావు, నువ్వు సేమ్ సినిమాని తీస్తూ ఉంటావు. మీరు అలా తీస్తున్నారు కాబట్టి డిఫరెంట్ జానరాస్ వచ్చినాయి. ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. నేను కొంతమంది ఆడియన్స్కి నచ్చపోయినా పర్వాలేదు, కొంతమందికి నచ్చినా పర్వాలేదు, కానీ మనం ఇలాంటి సినిమా తీయాలి, ఇలాంటి కొత్త కథ చెప్పాలనే యాటిట్యూడ్తో వెళ్తున్నాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టఫ్. నువ్వు ఎప్పుడైతే ప్రతిసారి అందరినీ సాటిస్ఫై చేయాలనుకుంటావో కొత్త కథలు చేయలేవు. మీరు ఓటీటీ ఫిల్మ్ కూడా చేశారు, గట్టిగా చలం. 3-4 years ఓటీటీ ఫిల్మ్సే చేశాను నేను రీసెంట్గా, లాస్ట్ 3-4 years. ఎందుకంటే కోవిడ్ తర్వాత నాకు మార్కెట్ అర్థం అవ్వాలి, థియేటర్స్కి జనం రావట్లేదు, మనం తీసే సినిమాలే అంతంత మాత్రం సినిమాలు, అంటే కొద్దిమందే వస్తారు అనుకునే టైప్ సినిమాలు, వాళ్ళు కూడా రాకపోతే ఇంకా మన కమర్షియల్గా మనకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఐ షిఫ్టెడ్ మై ఫోకస్ టు ఓటీటీ. లాస్ట్ 3 yearsలో దాదాపు 4-5 ఓటీటీ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాం. ఒకటి నేను డైరెక్ట్ చేశాను, 2 డైరెక్ట్ చేశాను, 3 మనాళ్ళతో డైరెక్ట్ చేయించాను. అది. సో ఈ ఓటీటీకి థియేటర్కి మీరు 2 ఫీల్డ్స్లో ఉన్నారు కాబట్టి ఓటీటీ థియేటర్కి థ్రెట్, సినిమాకి అన్ని థ్రెట్టే. సినిమాకి బంద్ ఉన్న థ్రెట్, బస్ స్ట్రైక్ ఉన్న థ్రెట్, ఐపీఎల్ వర్షం వచ్చిన థ్రెట్, ఐపీఎల్, సినిమా అనే దానికి ప్రతిదీ థ్రెట్టే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ ఓటీటీ వల్ల ఒక ఫినామినల్ అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ని థియేట్రికల్ విండోతో గనక సింక్రనైజ్ చేసుకోగలిగితే థియేటర్స్ బతుకుతాయి, ఓటీటీని బాగుంటుంది అనేది నా ఫీలింగ్. బట్ దీనికి కౌంటర్ వ్యూ కూడా ఉంటుంది. ఇంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం, ముందు మనం సేఫ్ అవ్వాలి కదా అనేసి. బట్ దానికి కౌంటర్ వ్యూ అంటే, నువ్వు ఎందుకు ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నావు, ఎందుకు సేఫ్ అవ్వాలని చూస్తున్నావు, ముందే తక్కువ ఖర్చు పెట్టచ్చు కదా. ఈ కౌంటర్, సో ఇట్ ఈస్ అ నెవర్ ఎండింగ్ డిబేట్. ఇది దీంట్లో కరెక్ట్ ఆన్సర్స్ ఏది రాదు. బట్ కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ కాంటెంట్ చేస్తూ
కాంటెంట్ని ఫ్రెష్గా ప్రజెంట్ చేస్తుంది. ఐ థింక్ రెండు సర్వైవ్ అవుతాయి, రెండు బాగానే ఉంటాయి అనుకుంటాను. మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్, యా, ఓటీటీలో ఫిక్స్డ్ మార్జిన్ ఉంటుంది, Hmm. థియేట్రికల్ బిజినెస్ లో మీరు చేసుకోగలరు బికాజ్ యు ఆర్ వెరీ ఎఫిషియెంట్ ఫిల్మ్ మేకర్ కాబట్టి. బట్ థియేట్రికల్ లో రిస్క్ ఉంటుంది, వేరాజ్ ఓటీటీలో ఇఫ్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఏ ఫిల్మ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ సో సర్టన్ బడ్జెట్, ఆ మార్జిన్ మెంటాలిటీ ఎప్పుడైతే వస్తుందో Yeah. ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయిపోతూ ఆ మార్జిన్ గురించి ఆలోచిస్తూ సినిమాలు తీస్తాం. యా సో దట్ ఇస్ వాట్ హ్యాపెన్స్ టు యువర్ మైండ్. నేను చేశాను కదా ఓటీటీ ఫిల్మ్స్ చేశాను నేను. సో నేను వాళ్ళతో కూడా అనేవాడిని, బ్రదర్ ఇదేంటి, నేను ఒక కొత్తగా ఆలోచించే ఫిల్మ్ మేకర్, కొత్త ఐడియాస్తో నా మైండ్ ఎప్పుడు పనిచేసేది. ఇప్పుడు నేను ఎక్కువ ఈ మార్జిన్ గురించి, బడ్జెట్ల గురించి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పంపించడం, వీటి మీద నా ఫోకస్ ఎక్కువైపోయింది. ఈ డాక్యుమెంటేషన్ మీద, ఈ వాట్ ఎవర్ దట్ హోల్ మెకానిజం మీద. బట్ సమ్వేర్ ఏంటంటే ఇప్పుడు ఓటీటీకి సినిమాలు చేయటం కూడా ఇట్ ఈస్ నాట్ సమ్ ఏంటి చాలా what do you I don't know the exact term for it. It is not like a shining path. యా అది కూడా It has- టైటిల్ చేసేస్తుంది. It has a lot of stones and all kinds of stuff on the way. Now to navigate that also is very difficult if you're not savvy, and if you're not prompt, and if you're not it's like you're always on the edge because someone wants something from you all the time. It could be footage, it could be information, it could be spend, it could be anything. సో క్రియేటివ్ పర్సన్ కి చాలా హెడేక్ ఉంటుంది. Yeah. So for a guy like me who takes care of production and direction, it becomes a huge burden. But luckily because I had my systems in place, production systems అని ప్లేస్లో ఉన్నాయి కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. బట్ కొత్త వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎస్. సో ఆఫ్టర్ కోవిడ్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ థియేట్రికల్ ఎస్, ఫస్ట్ థియేట్రికల్ ఆఫ్టర్ కోవిడ్ యాజ్ ఎ డైరెక్టర్. యాజ్ అ డైరెక్టర్. I did a film called The Washing Machine for Sony. వాళ్ళ దగ్గర ఉంది అది, మన పెద్ద నరేష్ గారు సత్యాన్ని పెట్టి. దెన్ ఐ డిడ్ ఏనుగుతుండం గట్టిగా చూడ. ఇది కాకుండా ఒక 2-3 సినిమాలు వాళ్ళకి మన అసిస్టెంట్ డైరెక్టర్స్ బయట వాళ్ళతో డైరెక్ట్ చేసి నేను ప్రొడ్యూస్ చేసినవి ఉన్నాయి. సో ఐ బీన్ వెరీ క్వైట్ బిజీ యాక్చువల్లీ లాస్ట్ 4-5 years కాన్స్టెంట్లీ. బట్ ఇది దిస్ ఇస్ మై నెక్స్ట్ బిగ్ థింగ్ అండ్ ఇట్స్ ద ఓన్లీ థింగ్ రైట్ నౌ ఫర్ మీ, రేజర్. అంటే ఆఫ్టర్ 24 years యు ఆర్ స్టిల్ బీయింగ్ రెలవెంట్ అండ్ మేకింగ్ ఫిల్మ్స్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అన్నట్టు. నాట్ ఎవ్రీబడి కెన్ సర్వైవ్. ఇట్స్ ఎ సర్వైవల్ సర్వైవల్ గేమ్ టుడే. ఏదైనా అంతే జీవి. నౌ లైక్ యూఆర్ రన్నింగ్ ఎ వెబ్సైట్, అన్లెస్ యూఆర్ అప్డేటింగ్ యువర్ టెక్నాలజీ అండ్ స్టేయింగ్ కరెంట్ ఉండం కదా. కొత్త వాళ్ళు వచ్చేస్తారు, మనం తీసుకెళ్ళిపోతారు. సో దట్ ఇస్ వాట్ ఐ ట్రై టు డూ. ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ అప్డేటెడ్, కొంచెం కరెంట్గా, కొంచెం మోడర్న్గా సినిమాలు చేయటం అంతే. వేరే ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, కాన్స్టెంట్గా అప్ స్కిల్ చేసుకోకపోతే ఉద్యోగం పోతుంది కదా. డాక్టర్స్ కాన్స్టెంట్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి, వాళ్ళు అప్ స్కిల్ చేసుకుంటూ ఉండాలి కదా, లేకపోతే వెనకబడిపోతారు. ఎక్కడ ప్రతి చోట అలాగే ఉంది. ఫిల్మ్ మేకింగ్ కూడా అంతే. వాట్స్ నెక్స్ట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి? నెక్స్ట్ ఏమీ లేదు జీవి. టు బి వెరీ ఆనెస్ట్, ఏంటంటే ఇప్పుడు May 8వ తారీఖు మా ఫాదర్ బర్త్డే. ఆ రోజు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా హిట్ అయితే నాకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో నాకు తెలియదు. ఈ సినిమా సపోజ్ ఫెయిల్ అయితే నా యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అది కూడా తెలియదు నాకు. సో ప్రతిదీ రేపు నో క్యాలిక్యులేషన్స్ బేస్ అంతే కదా. ఇప్పుడు లైఫ్లో ఎప్పుడు డ్రిఫ్ట్ అవుతూనే వచ్చాం, ఇది కూడా డ్రిఫ్టే. ఇది ఇస్ ద నెక్స్ట్ బిగ్ వేవ్ విచ్ ఐ హ్యావ్ టు డక్. లైక్ నేను సర్ఫ్ బోర్డ్ మీద ఉన్నాను, ఐఎమ్ సర్ఫింగ్ and this is the next big wave which is coming. This is as big as a tsunami wave. Now I don't know ఏం జరుగుతుందో చూడాలి. వేవ్ని దాటుతామా లేకపోతే టాప్లో పడతామా అనేది ఈ May 8వ తారీఖు తర్వాతే ఐ హ్యావ్ టు డిసైడ్. ఎనీ అదర్ ఆస్పెక్ట్స్? ఓ జీవి, 24 ఏళ్ళ స్టోరీస్ ఉన్నాయి. సో మన ఇద్దరం ఇప్పుడు కూర్చొని మాడితే ఒక్క పాడ్కాస్ట్ సరిపోదు మనకి. డెఫినెట్గా మళ్ళీ కలుద్దాం అండ్ వీ విల్ షేర్ మెనీ మోర్ థింగ్స్, మెనీ మోర్ మెమరీస్. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నువ్వు నేను ఎస్పెషలీ 24 ఏళ్ళుగా మనం ఇది చేస్తున్నాం కాబట్టి వన్స్ యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ మెమరీస్, నువ్వు ఎప్పుడైతే మెమరీస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తావో ఓల్డ్. సో లెట్ us టాక్ అబౌట్ అవర్ డ్రీమ్స్.
so that we know that we are young and we still have a long way to go. So what's your dream? That's what I'm telling you. I don't have a dream right now. I'm just drifting. I'm surfing. May 8వ తారీఖు తర్వాత, because we invested a lot of money in the film, because it's an action film, బాగా ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అయింది. పైగా నేనే ప్రొడ్యూస్ చేశాను, యాక్ట్ చేస్తున్నాను, డైరెక్ట్ చేశాను, రైట్ చేశాను. It's a risky proposition. It is, we're going in full risk. So we haven't sold any OTT territory or OTT or a satellite or a dubbing, nothing. We have not sold anything. And we knew this. సినిమా స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాం మనం, జస్ట్ లెట్ us go. ఇంతకుముందు సినిమాలు చేసినట్టు మనము థియేట్రికల్ ఆడియన్స్ అంతే, మనం వాళ్ళని సాటిస్ఫై చేద్దామని పెట్టుకుందాం మైండ్లో. మిగతా బిజినెస్ ఆస్పెక్ట్స్, హిందీ డబ్బింగ్కి ఇది కావాలి కాబట్టి ఇది పెడదాం సినిమాలో, ఓటీటీ వాళ్ళకి ఇది కావాల్సి వస్తుందేమో కాబట్టి ఇలా చేద్దాం సినిమా, పాన్ ఇండియా కావాల్సి వస్తుంది కాబట్టి ఈ ఆర్టిస్టులను, ఇలా అసలు మనం ఆలోచించద్దు. మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇంతకుముందు మంచి సినిమాలు తీసేటప్పుడు ఎలా ఆలోచించేవాళ్ళం, ఓ మంచి కథ రాసుకోవాలి, బాగా తీయాలి, థియేటర్లకు తీసుకెళ్ళాలి, ఈ ఒక్క ఫోకస్తోనే ఆపరేట్ అవుదామని చెప్పి చేసాము. అలాగే ఉన్నాం అంతే. Right. So wishing you all the best, and Thank you so much, it Jimmy. will do well in theaters. I'm going to watch it on 8th. బ్రదర్స్, మే 8వ తారీఖు నా సినిమా రేజర్ థియేటర్స్లోకి వస్తుంది. నాకు తెలుసు ట్రాఫిక్లో ఇబ్బంది పడుతూ ఆ థియేటర్లో వాళ్ళు పెట్టే రేట్లు తట్టుకుని సినిమాకి వెళ్ళడం చాలా కష్టం. బట్ నా కోసం కొంచెం ఓపిక చేసుకుని సినిమా చూడండి. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. 2 గంటల సినిమానే అస్సలు బోర్ కొట్టదు. థ్యాంక్ యూ.